కూడా మన పరిశుద్ధ గ్రంథమును తెరిచి రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం నుంచి చదవబడుచుండగా జాగ్రత్తగా గమనించండి. అట్లైన ఎడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయుదుమా? అదెన్నటికి నీ కూడదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురు? అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుతురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపములకు దాసులై ఉంటేరి కానీ ఏ ఉపదేశ కర్మములకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఆమేన్. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమములకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉండిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఎలాగనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. మీరు చూడండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవా, నీ సన్నిధిలో మేము ఇలా నిలబడి ఉండగా ప్రభువా, నీ సన్నిధిని మేము అత్యంత ప్రభా గౌరవముగాను భయభక్తులతోనూ నిన్ను సమీపించినప్పుడు ప్రభువా మా ప్రవర్తన అంతటిని కూడా ప్రభా మరణ మేము సరిచూసుకొనిచున్నాము. నీకు ఆయాసకరమైనది, నీ ఉగ్రతకు కారణమగినటువంటిది ఏది మాలో ఉండకుండా మమ్మల్ని ప్రభువా నీ అగ్ని చేత కడగమని ప్రార్థిస్తాము. నాయన, మేము ఇక్కడ ఏ ఉద్దేశం నెరవేర్పు జరిగించుటకు వచ్చి ఉండిమో అదంతా కూడా నెరవేర్పు జరిగించబడలాగిన సహాయం లేదు. కనికరపూర్ణుడు, సమస్తము నెరిగినటువంటి వాడు, ఇక నిలబడి నీ ప్రియమైన బిడ్డల యొక్క హృదయంలో ఏమున్నదో నీకు తెలుసు నాయన. వారికి ఏమి అవసరమైనదో కూడా ఎరిగిన వాడు నాయన. వీరు ఈ దీనినైతే పొందుకునడం వలన వీరు మార్పు చెందుదురు, నీ చిత్తము నెరవేర్పు జరుగును, అదంతా ఈ స్థలంలో ఇప్పుడు మా మధ్యలో కుమ్మరింపచేయమని ప్రార్థిస్తాము. ఆయన నీ అద్భుతమైన కృప చేత బోధిపదైన ఆత్మను గ్రహింపు శక్తి చేత నీ ఆత్మీయ ఉపస్థితి చేత నీ ఆత్మ సంచారముల చేత ఈ స్థలమందుని అభిషేకించమని ప్రార్థన చేస్తాను. నీ వాక్యమును దాటి ఈ కాల గడియ వర్తమానమును దాటి ఎంత మాత్రము పోకుండా ప్రభువా మమ్మల్ని అడ్డుకట్ట వేసి కేవలం నీవు అనుగ్రహించినటువంటి ఈ కాల గడియ వర్తమానమై జీవించడంలో మా అందరికీ నీ పరిశుద్ధాత్మ తలము దయచేయండి. నీ గొప్ప కృప కొరకు ఆశపడుతున్న ఈ ప్రజలు వారు కృపనే పొందుదురుగాక. నీ కృప చేత ఈ జరగనున్న సమయం అంతట్లో నువ్వు తోడుగా ఉండి నీ ప్రియమైన బిడ్డలతో నువ్వే మాట్లాడి నువ్వు ఆశించిన మార్పును కలిగింపచేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయొచ్చు. ఆమేన్. కూర్చో. దేవుడు మానవులకు ఈ భూమి మీద కలుగుతున్నటువంటి గొప్ప పరీక్షలలో నుంచి విజయం పొందడానికి ఆయన తన ప్రియులకు అప్పగించిన గొప్ప ఆయుధము వాక్యమే. ఏది ఏమైనా, ఏది ఎక్కడ కనబడినా ఒక విషయం అవునన్నా కాదన్నా, సరైనదా కాదా అని తెలుసుకోవడానికి కూడా మనం వెళ్ళ పరితపించి చూడవలసింది, తరచి వెతకాల్సింది వాక్యాన్ని మాత్రమే. వాక్యములో దాని గురించి రాయబడినా అది చేయదగినది. ఆమేన్.
అందుకే ఇప్పుడు మీరు చేసినటువంటి ఆ ఎన్నిక కూడా వాక్యానుసారమైందేనా? అబ్సల్యూట్గా లేఖనానుసారమైనటువంటి సంగతి లేదు. మంచిది. మనం వినే ప్రతిదీ కూడా, నడిచే ప్రతిదీ కూడా అది సత్యమైనదో కాదో మరలా గ్రహించుటకు మనకి ఇవ్వబడిన ఏకైక వడపోత సాధనము ఆయన వాక్యమే. ఆ వాక్యంతో ఫిల్టర్ చేద్దాం. ఎవరు సత్యమో, ఎవరు అసత్యమో, ఏది నిజమైందో, ఏది కాదో అన్నీ బయలుపరచబడినటువంటి ఆ యొక్క గొప్ప స్థితిలోకి మనకు తీసుకెళ్ళేది వాక్యం మాత్రమే. మంచిది. ఆ గొప్ప రాజకట్గాన్ని ఈ రోజున మన చేతికి అప్పగించున్నాడు ఆయన. ఆమేన్. ఆ రాజకట్గా మన చేతికి అప్పగించినప్పుడు సరైన రీతిలో వాడితే చాలు, విజయం లభిస్తూ ఉంటుంది. రెండంచులు కలిగినటువంటి ఆ ఖడ్గాన్ని వాడినప్పుడు ఏ రీతిగా వాడినా కానీ వాక్యానుసారంగా వాడితే చాలు, పొందవలసిన విజయాన్ని మనం పొందుతాం తప్పకుండా. మంచిది. చదవబడిన లేఖన భాగాన్ని మీరు చూస్తే కనుక పౌలు గారు అంటారు, ఒకప్పుడు దాస్యత్వానికి, పాపానికి, పొరపాట్లకు, బలహీనతలకు మీ శరీరంలో ఉండే అవయవాలను ఎంత దాస్యత్వంలోనికి మీరు నడిపించినారంటే ఆ సమయంలో కన్ను మిన్ను కూడా మనకు ఆనల, అంత ఘోరంగా దానిలో మునిగిపోయాం. అప్పుడు అలా చేయడం వలన జీవ సంబంధమైన మార్గాలు మనకు నిర్బంధంగా లేవు, కానీ దానివల్ల వచ్చినటువంటి ఫలం మాత్రం మారడమే. ఒకప్పుడు దానిలో నిమగ్నమైనప్పుడు ఎంత శ్రద్ధగా నిమగ్నమయ్యారో, ఇప్పుడు దానికి అపోజిట్ అయినటువంటి జీవ సంబంధమైన క్రియల్లో కూడా అంతకంటే మించిన ఏకాగ్రతతో నిమగ్నం అవ్వండి అని చెప్తున్నాడు ఆయన. మీకు అర్థమవుతుంది? ఒకప్పుడు సినిమా చూసాడు, ఎలా చూసేది? పోటీపడి అదేదో దానికి ఇంకా ప్రైజ్ మనీ ఉన్నట్టు, ఎక్కువ చూసేవాడికి ఎక్కువ ప్రైజ్లు వచ్చినట్టు ఒక దానం కూడా చూసి కరెక్ట్. హలో, అది గొడవలైనా, లోక సంబంధమైన కార్యాలైనా అన్నిటిలో వాక్య విరుద్ధమైన విషయాలలో ఏ విధమైనటువంటి కమిట్మెంట్ కనబడుతుందో అదే కమిట్మెంట్ని ఇప్పుడు వాక్యానుసారమైన సంగతిలో పెట్టి చూడండి, అక్కడ మరణానికి బదులుగా నిత్య జీవం ఉత్పత్తి అవుతుంది అంటున్నాడు. కరెక్టేనా? ఇలా వినడానికి ఒకప్పుడు నాకు మాత్రమే కావాలి అనుకున్న స్వార్థపూరితమైనటువంటి ఏ సెల్ఫిష్ బిహేవియర్లో ఎంత బలంగా ఉంటేమో దానికి విరుద్ధంగా ఏ సెల్ఫ్లెస్, నీ స్వార్థమైనటువంటి ఈ పోకడ వైపు అదే రీతిలో మొండిగా ఇక్కడ నిలబడితేమా నిత్య జీవం ఉత్పత్తి అవుతుంది. ఆ చెడు చేయడానికి ఎంత కష్టపడితేమో అంతే కష్టము మంచి చేయడానికి కష్టపడితే నిత్య జీవం ఉత్పత్తి అవుతుందిగా. పౌలు గారు వచ్చినటువంటి ఆ కాలగడియ ప్రత్యక్షతను ఎదుర్కొనుచు క్రైస్తవులందరినీ చంపినాడు ఆయన. ఖడ్గం పట్టుకుని ఎక్కడ పడితే అక్కడ అందరూ నరికేసి వెళ్ళిపోయినాడు ఆయన. ఎంత డెడికేటెడ్గా చంపుతూ వెళ్ళాడో అదే డెడికేషన్ని ఇటు తిప్పినాడు దేవుడు. అదే మొండితనాన్ని ఇటు తిప్పేశాడు, అదే జ్ఞానాన్ని ఇటు తిప్పేశాడు. ఆ పోస్టును సైతం గ్రహించడానికి వీళ్ళని ప్రత్యక్షత పొందాడు ఆయన. కరెక్టేనా? మనందరం కూడా కొన్ని విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వారమే, ఆసక్తి, నైపుణ్యం కలిగిన వారమే. అది లోక సంబంధంగా వాడి ఉంటే ఒక దినాన్న, కానీ దానిని అంతటి దేవుడు వైపు తిప్పి చూసిందిమా ఇప్పుడు ఉత్పత్తి అయ్యేది నిత్య జీవం అంటాడే. మంచిగా గమనించాలి. అనంతరం చివరి మాట చూడండి, మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వారి యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. క్షమించాలి. ఏనగా పాపము వలన 22వ వచనం చూడు, ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగునే మీకు ఫలము. ఒకప్పుడు దేనికి దాసులమై ఉండివి? లోకానికి, పాపానికి, శరీర కార్యాలకు, వ్యక్తిగత బలహీనతలకు దాసులం అవడం వల్ల ఆ దాస్యత్వంలో నుంచి ఉత్పత్తి అయినటువంటి ఫలాలు మరణమే. కానీ అది ఏమంటాడంటే అక్కడ దాసులుగా ఉంటుంది, ఇప్పుడు దీనికి దాసులయ్యే ప్రయత్నం చేయాలి. సమస్య ఏంటంటే దీని దాస్యత్వం నుంచి విడుదల పొందాము, కానీ దీనికి దాసులు కాలేకపోయాం. నీకు అర్థమవుతుందా? ఈ లోకం యొక్క దాస్యత్వంలో నుంచి, ధర్మశాస్త్రం దాస్యత్వంలో నుంచి పరిపూర్ణంగా బయటకు రావడం అనేది జరిగింది, కానీ దైవ సంబంధమైన కార్యాలకు మాత్రము దాస్యత్వం అనేది జరగల, దానికి లోబడి జరగలే. ప్రవక్తలు వర్తమానం చెప్తారు, పౌలు గురించి మాట్లాడుతూ క్రీస్తు ఖైదీ అంటాడు కదా, ద ప్రిజనర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ఖైదీ. నేను ఒకప్పుడు ధర్మశాస్త్రానికి ఖైదీగా ఉండేవాడు,
ధర్మశాస్త్రం దాటి ఏది చేయలేకపోయేవాడు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు క్రీస్తు ఖైదీగా చేశాడు. ఇప్పుడు క్రీస్తుని దాటి ఏది చేయలేకపోతున్నాడు. క్రీస్తు యొక్క ఉద్దేశాలకు దాటి ఎంత మాత్రం ఒక ఆలోచన కూడా చెప్పలేని పరిస్థితులకి పూర్తి ఖైదీగా మలచబడిపోయాడు. అయితే ఇప్పుడు దేవునికి దాసులేనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలం. ఈ రోజున ఉత్పత్తి అయ్యేటువంటి రిజల్ట్ ఏదో కాదు, పరిశుద్ధతయే. దాని అంతము నిత్య జీవనం రావడానికి ముందు ఏం రావాలి? పరిశుద్ధత రావాలి. ఫాలో అవ్వండి. అక్కడ ఒకదాని వెంబడి ఒక మెట్టు పెట్టి చెప్తా ఉన్నాడు. ముందు లోకంలో ఉండేటువంటి దాస్యత్వం నుంచి బయటకు రావాలి. తర్వాత దేవునికి దాసులు అవ్వాలి. దేవునికి దాసులు ఉండే వాళ్ళ ఉత్పత్తి అయ్యేది పరిశుద్ధత. ఈ పరిశుద్ధత యొక్క అంతము, ఎండింగ్, చివరి గమ్యము నిత్య జీవము. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏమేమి కావాలి? దానికంటే ముందు పరిశుద్ధత కావాలి. ఈ పరిశుద్ధత కంటే ముందు దేవుని ఆజ్ఞలకు దాసులై ఉండాలి, ఖైదీలైపోవాలి, బందీలైపోవాలి. దీనికంటే ముందు లోకపు దాస్యత్వం నుంచి బయటకు రావాలి. ఇవేమీ జరగకుండా నిత్య జీవం అనేది నేరుగా రాదు. తర్వాత అంటాడు, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు. మంచిగా వినండి, ఇక్కడ పదాన్ని మెన్షన్ చేస్తా ఉన్నాడు. ఇంగ్లీష్లో చూస్తే మీరు అర్థం చేసుకోండి. ఫర్ ది వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ త్రూ జీసస్ క్రైస్ట్ అవర్ లార్డ్. మంచిగా వినాలి. ప్రభువైన యేసుక్రీస్తు గుండా మనకు ఒక గిఫ్ట్గా, బహుమతిగా, ఒక వరముగా, ఉచితంగా మనకు అనుగ్రహించబడుతున్నది ఏది? నిత్య జీవం. మీరు ఫాలో అవుతున్నారా? వచ్చి బోర్డు పెట్టాల్సి వస్తుంది. అయ్యా, ముందు లోకంలో నుంచి డిస్కనెక్ట్ అవ్వాలా, దీని దాస్యతం కనిపించాలి, కరెక్టేనా? తర్వాత ఏమవ్వాలి? దేవునికి ఖైదీలు, దాసులుగా మలచబడాలి. అంటే తప్పించుకోవడానికి వీల్లేదు. ఇక్కడ తర్వాత ఇక్కడ నుంచి ఉత్పత్తి అయ్యేది పరిశుద్ధత యొక్క అంతము. ఇప్పుడు చివరి వర్షంలో ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు ఈ నిత్య జీవం ఏదైతే ఉన్నదో ఇది ఉచితంగా ఇచ్చేది. ఇట్స్ ఎ గిఫ్ట్. ఇది ఒక వరము. ఇది కావాలి కావాలి కావాలని ఆశపడికి వచ్చేది కాదు. ఇది మాట మీకు అర్థమవుతుందా? కావాలి కావాలి, నాకు నిత్య జీవం కావాలి, నిత్య జీవంలో ఉండాలి అని కోరుకోవడం వల్ల వచ్చేది కాదు. ఇట్లా ఒక యవనస్తుడు ఇట్లా కోరుకున్నాడు, నిత్య జీవం పొందుకోవడానికి ఏం చేయాలి ప్రభు అని అడిగాడు. కోరుకుంటే వచ్చిందా? రాలేదు. దాని వెనకాల సూత్రాలు కనుక్కుంటున్నాడు. యేసుప్రభు దగ్గరకు వచ్చి, నువ్వు అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నావు బిడ్డ, మంచిదే, కానీ నువ్వు పరిపూర్ణుడు కావాలంటే ఒకటి మిస్ అయింది. ఏం మిస్ అయింది అని చెప్పండి. హలో, మీకు యవనస్తుడు తెలుసు కదా, ద యంగ్ రిచ్ ఫెల్లో. అతడు వచ్చి, అయ్యా నాకు నిత్య జీవానికి మార్గం చెప్పమన్నప్పుడు యేసుప్రభు అని చెప్తాను, ఆజ్ఞలు పాటించుడే అనగానే ఆయన అంటాడు, ఏ ఆజ్ఞలు? అవి ఆజ్ఞలు ఏవి? విగ్రహారాధన చేయకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి కదా, ఏ విగ్రహ నమస్కారం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, వ్యభిచరించకూడదు, ఈ ఆజ్ఞలే. అప్పుడు దానికి యవనస్తుడు ఏమంటాడు? ఓ ఈ ఆజ్ఞలా? ఓ నేను చేస్తూ ఉంటున్నానే. అయినా సరే ఒకటి మిస్ అయింది. ఏది మిస్ అయింది? అయ్యా, ఇతరుల కొరకు జీవించడం మిస్ అయిపోయింది. కరెక్టేనా? కరెక్ట్గా చెప్తారు, కానీ దానికి మరో పదం వాడదు ఇక్కడ. ఏం మిస్ అయింది అంటే, దేవుడి వరం మిస్ అయింది, దేవుడి యొక్క బహుమానం మిస్ అయిపోయింది. ఎందుకంటే ఈ చివరి వర్షం ఏం చెప్పాడు? క్రీస్తు యేసునందు మనకు కలుగు కృపావరమే ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. ఎక్కడ దేవుడి వరం ఉంటుందో అక్కడ నిత్య జీవం ఉత్పత్తి అవుతుంది. దేవుడి వరం లేని చోట నిత్య జీవం ఉత్పత్తి అవ్వడం సాధ్యం కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, దేవుడి వరం లేకుండా కూడా ఎదురుడి కోసం జీవించవచ్చు. హలో,
దేవుడి వరం లేకుండా ఎదుటివాడి కోసం జీవించవచ్చా? అయ్యా, బయట జరుగుతున్న వెల్ఫేర్ సొసైటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూడండి. మనం చేసేటువంటి సాంఘిక సంక్షేమ కార్యాల కన్నా వాళ్ళు చేసే ఎక్కువ కార్యాలు. వాళ్ళు కార్యాలు చేస్తున్నారు కానీ వారి కార్యాలు నిత్యం ఉత్పత్తి అవుతుందా? ఇది డౌటే, క్వశ్చనబుల్, ప్రశ్నించదగిన విషయమే. కానీ ఇక్కడ ఒక పదాన్ని కావాలనే వాడుతున్నాడు. ఏమని? నిత్య జీవం అనేటువంటిది రావాలంటే ముందు పరిశుద్ధత రావాలి, పరిశుద్ధత రావాలంటే ముందు దేవుడి దాసుని అవ్వాలి, దేవుడి దాసుని అవ్వాలంటే ముందు లోకం నుంచి వేరవ్వాలి. ఈ ప్రాసెస్ బాగానే ఉంది కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేటువంటిది దేవుడి వరమే. గిఫ్ట్ ఉచితంగా వచ్చేదే. ఒకడు ఊహించుకుంటే, ఒకడు అనుకుంటే నేను ఎంత బోధించినా రాదు. నేను బోధించే దేని కొరకయ్యా అంటే, కొంతమంది దేవుడి యొక్క నిజమైన పిల్లలు ఉన్నారు, వారి యొక్క ఆత్మీయ మతిమరుపును తీసివేసి వారికి జ్ఞప్తిని ప్రత్యక్షతను తట్టి లేపడానికే ఈ బోధ యొక్క ప్రాముఖ్యత. ఆ వరం లెవెల్కి నేను ఎంత చెప్పినా ఈ మార్పులు కలగవు. ఆ వరాన్ని కోల్పోయిన వారు కానీ గుర్తించిన వ్యక్తులకు ఎదుటి వారి కోసం నివసించమని చెప్పినా ఆ జీవన శైలి వల్ల ఏర్పడదు. కానీ ఈ బోధంతా దేనికి అంటే, ఏదైతే ఆత్మ సంబంధమైనటువంటి మతిమరుపు ఉందో, స్పిరిచువల్ అమ్నేషియా ఉందో, ఆ మతిమరుపులో ఉన్న వ్యక్తులకు నాయనా నువ్వు మతిమరుపు తీసేయి, ఈ ఆత్మీయ నిద్ర తీసేయి, నువ్వు క్రీస్తులాగా ఐశ్వర్యవంతుడివి, నువ్వు క్రీస్తులాగా బ్రతకడానికి వచ్చావు, క్రీస్తులాగా త్యాగమవడానికి వచ్చావు అని చెప్పి వారు ఏమై ఉన్నారన్న సంగతి వారికి గుర్తు చేసి వారి స్థానాన్ని వారికి తెలియపరచడానికి మాటలు. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, ది ఎటర్నల్ లైఫ్ త్రూ ద జీసస్ క్రైస్ట్ ఈజ్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. కరెక్టేనా? ఇప్పుడు చూడండి, ప్రవక్తగా చెప్పినట్టు ఒక మాట ఎదురు పెడతాం. అదే మన వర్తమాన పేరు మన అంశం పేరేంటి? ద ట్రూ ఎటర్నల్ లైఫ్, నిత్య జీవము. జాగ్రత్తగా 61-022-4. దాంట్లో ఏం పేరు కూడా పేరు చూడండి, 81 పేరా. ఇప్పుడు ఇంతకీ ఇట్లా చర్చిలో ఉండి ఇట్లా వర్తమానం చదవచ్చా? అంటే కాలం గడుస్తూ పోతుంది కానీ ప్రత్యక్ష బ్రెయిన్ ఎదుగుతలేదు కొంతమందికి. అదే నా బాధ. ఇప్పుడు ఇక్కడ చర్చిలో ఉండి వర్తమానం చదవచ్చా? చదవచ్చా? నాకు బైబిల్ రిఫరెన్స్ చెప్పాలా? ఊరికి చెప్పొద్దు, నోటి మాట చెప్తే ఎవరు నమ్మరు. బైబిల్లో ఉన్న చెప్పాలి. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రపు 5 గ్రంథాలు చుట్టాలు ఉన్నా కానీ అది కాకుండా ప్రవక్త గ్రంథాన్ని తీశాడు. ఏ ప్రవక్త గ్రంథం అది? యెషయా రాసినటువంటి, దేవుడు ప్రేరేపణతో యెషయా రాసిన గ్రంథాలు తీసి, ఇదిగో మిమ్మల్ని గురించినటువంటి యెషయా చెప్పింది సరియే అన్నాడు. ఇంతగా మాట చెప్పిన యెషయానా దేవుడా? ఆ మాట చెప్పించింది ఎవరు? దేవుడా యెషయానా? దేవుడే చెప్పించాడు, యెషయా కూడా చెప్పించాడు. అయినా సరే యేసుప్రభు ఏమంటున్నారు? యెషయా ప్రవచించినది సరియే అన్నాడు. అంటే ఇప్పుడు యేసుప్రభు తగ్గించి యెషయాను పెంచాడా? నేను ప్రస్తుతం ఎంటర్మేసిన గుడ్డి వ్యక్తులు అదే. ప్రవక్త గారు కూడా దేవుడు మాట్లాడిపించిన సంగతి ఇదయ్యా చెప్తుంటే, ఇది చూడు దేవుడు తగ్గించి ప్రవక్త రచిస్తున్నాడు అంటున్నారు. యేసు ప్రభు నడిచి అదే నడకలో మనం నడుస్తున్నాం. బట్ ప్రజలకు అర్థం కాలే. సరే, ఇట్స్ ఓకే. తరచునా ఎప్పుడైతే ఆయనను ఆ కోటి యార్డ్ల వరకు కలిగి ఉన్నారు, ఆయన యొక్క విలువైనటువంటి ఆ తల మీద వారు కొడుతున్నారు. అంటారు, నువ్వు నిజంగా దేవుడు, నువ్వు నిజంగా ప్రవక్తవైతే ఇప్పుడు నేను కొట్టిన వారు ఎవరో చెప్పు. లేదా నువ్వు ఆ మెస్సయా ప్రవక్తవే అయితే కనుక ఈ కర్రతో నీ తల మీద కొట్టినవాడు ఎవడో చెప్పు చూద్దాం అంటున్నారు. కానీ ఆయన ఒక్క మాట మాత్రం బదులు ఇవ్వలే వారికి. వారు హేళన చేస్తూ కర్ర తీసుకొని తలగొట్ట అని కొడుతున్నాడు. చెప్పు ఎవరు కొట్టారు అని గేలి చేస్తూ అపహసిస్తూ ఉన్నారు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు యేసు ప్రభు వారు. The powers and gifts of God are not the show of it. దేవుడి యొక్క శక్తి, దేవుడి యొక్క వరములు ఇది ప్రదర్శించబడేవి కావు.
నాకున్నవని చూపించుకోవడానికి కాదు, తగిన సందర్భంలో వాడడానికే కానీ నాకుంది చూపించుకునేది కాదని. They are to serve God by. అవి కేవలము దేవుణ్ణి సేవించడానికే వాడబడాలి. They are for the glory of God, to do something to help somebody. అవి ఏదో ఒకటి చూడండి, దే ఆర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ టు డూ సంథింగ్ టు హెల్ప్ సంబడి. దేవుడిచ్చే శక్తి, దేవుడిచ్చే వరము, ఇవన్నీ దేనికి వాడాలి? దేవుడి నామ మహిమార్థమై ఎవడో ఒకరికి ఉపయోగపడినట్లే వాడబడాలి. మీకు అర్థమవుతుందా? మంచిగా గమనించండి. ఏవేవి? ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. దేవుడి వరము, దేవుడి శక్తి, టు గ్లోరిఫై అవర్ లార్డ్. మన దేవుణ్ణి మహిమపరచుట నిమిత్తమై టు హెల్ప్ సంబడి. ఎవరో ఒకరికి ఉపయోగపడినట్లుగా, ఆ ఉపయోగంలో దేవుడి నామ ఘనపరచబడినట్లుగా దేవుడి యొక్క నుంచి వచ్చినటువంటి వరములు, శక్తి వినియోగించబడాలి. కరెక్టేనా? దేవుడికి ఒక శక్తిని ఇచ్చాడు, దేవుడికి ఒక వరాన్ని ఇచ్చాడు. వరాల్లో చాలా రకాల వరాలు ఉంటాయి. కరెక్టేనా? ఏవి? కృపా వరాలన్నీ ఇంకా 9 దగ్గర ఉన్నారు. మీరు ఇంకా ఎదగలే. సంఘ శాఖలు 9 అంటారు, మనం కూడా 9ఏనా? ఏది? ఇప్పుడే చదివారు. నిత్య జీవం కూడా కృపావరంలో భాగమేనా? ఇప్పుడే చదివారుగా. ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేసిర్రా. కళలు కూడా వరం అన్నాడా లేదా? అయ్యా, కళలు కూడా ప్రవక్తలు ఏమన్నారు? అఫ్ కోర్స్ ద డ్రీమ్స్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఆల్సో ఏ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుడి వరమే. అయ్యో, వరాలకు కొదవలేదు, గిఫ్ట్స్కి బహుమానాలకు కొదవలేదు. కృపావరాలను ప్రత్యేకంగా సంఘ క్షేమాభివృద్ధి విషయంలో ప్రత్యేకంగా వాడబడుతూ 3 విభిన్నమైన కేటగిరీలు 9 ఉంటాయి. కానీ దానికి అనేకమైన కృపావరాలు జోడించబడ్డాయి. ఇంకా తర్వాత చూడండి అంటాడు మళ్ళీ, ద పవర్స్ అండ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ టు షో ఆఫ్ విత్, దే ఆర్ టు సర్వ్ గాడ్ బై. They are for the glory. ఎక్కువ రాకుండా చూడ స్వరంలో. They are for the glory of God, to do something to help somebody, not to come out like a stuffed shirt and say me my great. That's not it. ఏంటది? నీకున్న అధికారాలు, నీకున్న వరాలు తీసుకొని బయటకు వచ్చి స్టఫ్డ్ షర్ట్ అంటే మంచిగా అంతేనయ్యా. మీకు తెలుసు, మీ దగ్గర నుంచి ఇలా కోరుకుంటున్నాను. ఏంటది? ఆమె వచ్చింది గంజి పెట్టిన చొక్కా వేసుకొని నేను గ్రేటు అని చెప్పుకొని దేవుడి యొక్క శక్తిని వరాలు చూపించడానికి కాదని. దేవుడి వరం దేనికి వాడాలి? దేవుడి శక్తి దేనికి వాడాలి? ఆయన నామం గణపరచబడుటకై ప్రజలకు ఇతరులకు ఉపయోగపడంగా వాడాలి. ఆ వరాలలో కృపావరం కూడా అంతే, ఆ కృపావరమే నిత్య జీవం కూడా అంతే. కరెక్టే కదా? తర్వాత చూడాలి అంటాడు, when a man does that, ఎన్నడైతే ఒక మనిషి అలా చేస్తాడు, he is little in my sight. అతను నా దృష్టిలో చాలా చిన్న వ్యక్తి. Who is great? ఏది? ఏ చిన్న వ్యక్తి? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు తనకి ఇచ్చిన అధికారాల్ని, శక్తుల్ని, వరాల్ని ప్రజల కోసం వాడకుండా, దేవుడు మహిమార్థమై వాడకుండా, ఆ యొక్క గంజి వేసుకొని చొక్కాలు వేసుకొని మేము గ్రేట్ అని చెప్పుకొని వారు అధికారులుగా తిరగబడుతున్న వ్యక్తులు ఎవరైతున్నారో వీరందరూ కూడా ఆయన దృష్టిలో చాలా చిన్న మనుషులు అంటున్నారు. ఆయన హూ ఈస్ గ్రేట్? ఎవరు గ్రేట్? ఒక్కరే, గాడ్, దేవుడు మాత్రమే. తర్వాత చూడండి, then it might have been then immediately after that Andrew might have said this, but brethren, remember the time when he sent us into the city. He could told us that morning he was going down to Jericho, but had need go by Jerus, or go by Samaria from Jerusalem, up around Samaria and then to Jericho. Remember how tried he was. ఒకసారి చూడండి. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి? మంచి సమరయుడి స్టోరీ చెప్తున్నాడు ఆయన. గుడ్ సమరయుడి స్టోరీ. కరెక్టేనా? మంచి సమరయుడి స్టోరీలో ఏముంది చూడు. దేవుడి వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చూడండి.
లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతనిని బట్టలను దోచుకొని అతనిని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయేరి. అప్పుడు ఏం చేశారు? అతను పట్టి కొట్టి తన దగ్గర ఉన్న లాక్కొని అతను ఎక్కడ పడేశారు? చివరికి పొదలు పడేశారు. కరెక్టేనా? ఓకే. తర్వాత అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవన వెళ్ళుట తటస్థించెను. చూడండి, స్టఫ్డ్ షర్ట్, ద వన్ విత్ ద పవర్, ద వన్ విత్ ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్, బట్ హి ఇస్ నాట్ ఇన్ అ ప్లేస్ టు హెల్ప్ సంబడి. దేవుడు అధికారం కలిగిన వ్యక్తి యాజకుడు, దేవుడు వరాలు కలిగిన వ్యక్తి యాజకుడు. కానీ ఒక వ్యక్తి దెబ్బలు కొట్టబడి అలా పక్కన పడతా ఉంటే ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడు చదవండి. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయాను. ఓ ఏంటి చూసి ఎంత మాత్రం అతను పట్టించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంతకీ యాజకుడికి అధికారం ఉందా? ఓ యాజకుడు ఎక్కడికి వెళ్ళి అతనికి గౌరవాలు ఉంటాయి, అతనికి వరాలు ఉన్నాయా? అబ్సల్యూట్లీ మెనీ గిఫ్ట్స్ ఫ్రమ్ గాడ్. ఆయన ఒక 10 మందిని పిలిచి, అయ్యా నేను యాజకుడు రండి, దైవభయం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు చూసారు, ఆ దేవుడు అంటే ఇష్టమైన వ్యక్తులు, వాళ్ళందరూ వచ్చి చెప్పిన పని చేస్తారు. ఆయన దగ్గర ఉండాల్సిన పని ఉందే కానీ ఆయన నేరుగా పని చేయాల్సిన అవసరం వల్ల అంత పనులు చేయించగలుగుతాడు. అదే ప్రభుత్వం అంటాడు అక్కడ. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి అక్కడున్న వ్యక్తి చూసి తల తిప్పుకొని వెళ్ళిపోతా ఉన్నాడు. కంటిన్యూ. అలాగుననే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయిను. లేవీయుడు ఒకడు వచ్చాడు. మొదలు వచ్చిన వాడు యాజకుడు. లేవీయులందరూ యాజకులు కాదు కదా. యాజకులు లేవి వర్గంలో వస్తారు కానీ అందరూ యాజకులు కాదు. లేవి వర్గంలో మరొకడు వచ్చినాడు. ఓకే. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. చూడండి, ఇప్పుడు దేవుడు ప్రవర్తించాడు. సమరయుడు ప్రయాణం అవుతున్నాడు. అసలు ప్రయాణ పలసట ఎలా ఉంటుందో మనకు తెలుసుగా. మనం ఈ మధ్య తినాలికి వెళ్ళాము. రిటర్న్లో వచ్చేప్పుడు మా మొహాలు చూడాలి ఒకసారి. అక్కడ బస్ స్టాండ్లో తీరాక మేము అందరూ ఫోటో తీసుకుందాం అనుకున్నాం. ఒక్కొక్కరు అలసిపోయి కాళ్ళ నొప్పులకు కాళ్ళు వాసి ఒక 4 గంటల సుఖవంతమైనటువంటి బస్సు ప్రయాణం, అందరికీ వారి వారి సీట్లు ఉండగా కూడా ఒక 4 గంటల బస్సు ప్రయాణం ఎంత తిరిగి ఇబ్బందులు కలిగజేసి అలసట కలిగజేసిందో దేవుడు ప్రవర్తన నిధులు ఎరుకో నుంచి ఎరుసలేముకి తిరిగి సీ హౌ టైర్డ్ హీ వాజ్. ఎంత అలసిపోయి ఉండాలి ఆయన, చాలా అలసిపోయి ఉండాల్సింది. ఎవరు? సమరయుడు. తర్వాత చూడండి, అతడు పడి ఉన్న చోటికి ఇతని పని మాత్రం చూసుకొని వెళ్ళలే. మిగిలిన వారికి వీరికి తేడా ఏంటంటే మంచిగా గమనించండి. మిగిలిన వారిలో నిత్య జీవాన్ని పొందుకోవడానికి కావాల్సిన నిర్ణయాలు లేవు, ఇతరులు మాత్రం నిత్య జీవాన్ని పొందుకోవడానికి కావాల్సిన నిర్ణయాలు. ఇక్కడికి మంచిగా ఆ పడిపోయిన వ్యక్తిని బాగు చేసి అతను మంచి ఆరోగ్యవంతుడిగా చేసిన తర్వాత ఈ సమరుడికి నిత్య జీవం రాలేదు. ఎప్పుడైతే తన మార్గాల తాను వెళ్ళబోతూ ఉండగా అతను చూసి అతడి తట్టు ఒక మొదటి అడుగు వేయగానే నిత్య జీవం కలిగేసింది. నా మాట మీకు అర్థమవుతుందా? అనేక లేఖనాలు చూపిస్తాడు. రోడ్డు వారు ఒక అడుగు పడిగా నిత్య జీవం ప్రారంభం అయిపోయింది. తర్వాత చూడండి అంటాడు, అతనిని చూసి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి వెనుతిరిగిపోయి నూనెయు ద్రాక్షారసము పోసి అతనిని గాయములను కట్టి. నూనె ద్రాక్షారసం అంత ఈజీగా వచ్చేది కదా ఆ కాలంలో. చాలా వెల చెల్లించాలి వాటికి, చాలా ఖరీదైన సంగతులు అవి. ఊరికే రావాలి ద్రాక్షారసం కానీ నూనె కానీ, అవి ఎంతో విలువైనవి. కాబట్టి కానా పెళ్లి విందులో చాలా మంది ఏమంటారు, మొదటగా మంచిది పోసిన తర్వాత కొంత పాడైపోయింది పులిసిపోయింది పోస్తారు. అవి చాలా విలువవి, చాలా విలగలిగేవి అవన్నీ కూడా. ఆ తైలాలు కూడా చాలా వెలగలిగేది. ఇప్పుడు ఆయన దగ్గర ఎందుకునేవి తనతో పెట్టుకుంటున్నాడు. ఆ ఎవడికో ఏదో అవుతున్నాడు, ఈయనకేమో అవసరము. నువ్వు ఎవడో ఒకటి చూసుకుంటాలే, పడిపోయాడు తను లేపుకుంటాలే అని అనుకోలే. ఏం చేశాడు? తన సొంత పనిని పక్కన పెట్టాడు, తన సొంత ప్రయాణాన్ని ఆపేసుకున్నాడు. ఇతగాడి కోసము తన సొంత డబ్బులకి ఖర్చు పెట్టడం మొదలు పెట్టాడు. అయినా డబ్బులు ఇవే. ఆ పడిపోయిన వ్యక్తి పైసలు ఇవ్వలే, ఏ ధనాన్ని ఇతనికి పంచలే. ఇది వెళ్ళి నూనెను ద్రాక్షరసమును తీసుకొని గాయాలు కట్టి అక్కడితో ఆగేదా? తన వాహనం మీద ఎక్కించి, ఇది వాహనం మీద
ఓగా పేషెంట్ నేను ఎందుకు ఎక్కించుకుంటా, అసలు నా సీట్లో రక్తం అంటుకుంటుంది, నేను ఎక్కించుకోను ఆ బండి నిన్ను. అరే ఎట్లుంటుంది, రక్తం మరకలుగా, మళ్ళీ సడన్గా వెహికల్ చచ్చిపోతే కేసు ఈరోజు ఉంటుంది తిరగాలి కదా మళ్ళీ, కరెక్టే కదా. అరే నువ్వు రోడ్డు మీద చూసినప్పుడు అన్కాన్షియస్ పేషెంట్ నుండి కారాపయ అంటే ఇది ఎక్కడ మన చుట్టూ తిరిగేటువంటి పోలీస్ కేసు అవుతుందో అని చెప్పి ఆపుకొని వెళ్ళిపోతున్న ప్రజల సంఖ్య ఎక్కువే. తర్వాత కంటిన్యూ. గాయమును కట్టి తన వాహనమును ఎక్కించి ఒక పూటకుల వాని ఇంటికి తీసుకొని పోయి కూడా తీసుకెళ్లి అతనిని పరామర్శించినాడు. మరునాడు అతడు 2 ధ్యానారములను తీసి, మరునాడా అంటే ఇలా ప్రయాణం అయిపోలే, ఆగాడా? అది ఓన్లీ హాస్పిటల్లో ఉంటే వచ్చి బ్రెడ్ ఇచ్చిపోయే వ్యక్తి కాదు ఈయన. మీకు అర్థమైందా? రొట్టె ముక్కలు ఇచ్చిపోయే ఫ్రెండ్ కాదు ఈయన. అదే పరిచయం లేని వ్యక్తి ఒకరోజు బలే ఆగిండే. మంచిది. తర్వాత 2 ధ్యానారాలు తీసి తెలుసా, ఒక ధ్యానారానికి ఒక సేరు గోధుమలు వస్తాయి, ఎవరిలో వస్తాయి, అవునా? లెక్క ఆ కాలంలో ఉండే లెక్క 2 ధ్యానారాలు చాలా పెద్దగా ఉంటాయి. అప్పుడు 2 ధ్యానారాలు తీసి ఆ పూటకోళ్ళ వానికి ఇచ్చి ఇతనిని పరామర్శించు, ఇతను మంచోడైన తర్వాత ఇతనితో పని చేయించుకొని డబ్బులు వెనక్కి తీసుకోండి, మళ్ళీ ఇచ్చిన దగ్గర తీసుకుంటానడా? ఏమన్నాడు? నేను మళ్ళీ వస్తా, అప్పటిదాకా ఈ అబ్బాయికి, ఈ దెబ్బ తగిలినోడికి నువ్వు చేయవలసింది చెయ్యి, అదనంగా ఏదైనా ఖర్చు అయిందా నేను మళ్ళీ పెట్టుకుంటా. ఇంత చేస్తుండగా ఇంతకు అతను మళ్ళీ తిరిగి లాభం ఉంటుందా? ఏ లాభము? తిరిగి డబ్బులు ఇస్తాడా? వడ్డీతో ఇస్తాడా? ఏమొస్తుంది అక్కడ? బాబు అమ్మ ఇదంతా గొడవ పుట్టిస్తున్నాను లాంటి కథే అమ్మ, ఇక్కడ మనకు ఉండద్దు. మనకు తిరిగి మేలు చేసిన దగ్గర మేలు చేయాలా, తిరిగి అప్పించేవాడికి అప్పియాలా, తిరిగి పిలుచుకుంటున్న వాళ్ళని ఇంటికి పిలుచుకోవాలా. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆయన ఏ లాభం ఆశించలేదు, ఏది చేయలేదు, కానీ తన దగ్గర ఉన్నటువంటి ఆ ధనమనే వరాన్ని ఎదురుల కోసం వాడుతున్నాడు. తన దగ్గర ఉన్న శక్తిని, తన దగ్గర వాహనం ఉంది, ఆ వాహనాన్ని కూడా ఎదుటి మేలు కోసం వాడినాడు. కరెక్టేనా? ఆ భౌతికమైన ఉపమానం రీతిని చూస్తే చాలు. ప్రవక్త అదే చెప్తాడు, చూడండి అంత ప్రయాణం అంతా టైర్డ్ అయినవాడు ఇక ఉండడానికి ఇష్టపడు, వెళ్ళిపోవాలి, ఏదో ఒకసారి ఎవరో చూసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇతను అలా ఆగినవాడు కాదు. ఆ ప్రయాసంలో అలసటను వదిలేసి అతన్ని పట్టుకొని వెనక్కి వెళ్ళి తీసుకొచ్చి గాయాలు కట్టి మళ్ళీ బండి ఎక్కించుకొని వెనక్కి తీసుకెళ్ళి పూటకు నిన్నవాడిని పెట్టి ఆడికి 2 ధ్యానాలు ఇచ్చి ఇంకా అవసరం పడుతుంటే నేను మళ్ళీ నీకు ఇస్తానన్నా, నేను ఏది మాత్రం తప్పిపోనని చెప్పి మాటిచ్చి అన్ని చేసి వెళ్ళిపోయినాడు. దీంట్లో ఆ సమరయుడికి ఉన్నటువంటి లాభం ఏమి కలగదు ఈ భూమి మీద, నష్టమే. ఇవన్నీ డబ్బులు పోగొట్టుకున్న పంచాయతీ తప్పేది కాదు. కరెక్టేనా? డబ్బులు పోగొట్టుకున్న పంచాయతీ తప్పేది కాదు. పోనీ ఈ బాగుపడ్డవాడు మళ్ళీ మన కంటి కనబడి కృతజ్ఞత కలిగి ఉంటాడా? వాడి ఎవరు కూడా తెలియదే. రేపటి దినమున వాడి వలన మనకి ఏదైనా మేలు కలుగుద్దా? అసలు వాడు ఎక్కడ కూడా మనకు తెలియదే. వాడికి మళ్ళీ మనకు పరిచయం కూడా లేదే. ఏ స్థాయిలో తిరిగి ఆశించని వ్యక్తి చేస్తున్న కార్యాల గురించి ప్రవక్త గారు మెన్షన్ చేస్తున్నారు. ఈరోజు మనం చేయాల్సిందే కదయ్యా, మనం చేయాల్సినదే. నిజంగానే ఎదుటివారి కొరకు, ఎదుటివారి మేలుల కొరకు దేవుడి నామ ఘనపరచబడుటకై వాడబడుతున్న వరాలు దేవుడి వరాలే. ఆయన వరం ఇస్తే అలాగే వాడాలా. దేవుడు వరాలు ఇచ్చేది అందరి కోసం, అందరికి హెల్ప్ చేయడానికే వాడుతున్నాం. కానీ అలా లేదు. ఈరోజు చూడండి, ఒకరికి స్వస్థత వరం ఉంటుంది, ఏం చేస్తాడు? స్వస్థతల కంటే ఎక్కువగా నూనె డబ్బాలు అమ్ముకోవడానికి ఇష్టపడుతున్నాడు, దానికే వాడుతున్నాడు. కరెక్టేనా? ఏదో ఒక విధంగా ఒకరి స్వార్థ వరం ఉంటుంది. స్వార్థ వరాన్ని విస్తృతంగా వాడవచ్చు. దశమానం రాదని చెప్పి కాపులే కూర్చుంటారు. మీకు అర్థమవుతుందా? దేవుడిచ్చిన వరాల్ని ఏ రీతిగా వాడాలో వాడకుండా పర్సనల్ గెయిన్ కొరకు, వ్యక్తిగత వృద్ధి కొరకు దాన్ని వాడిన విధానాన్ని బట్టి లెక్కపు చెప్పాలి. రోజు మీకు నిన్న డాక్టర్ శామ్ అడేర్ గురించి కొంత మాటలు మనం విన్నాం, గుర్తుందా? శామ్ అడేర్, ఆయన మాటల దగ్గర ఒక చివరి ఒక పేరా ఉంది, దాన్ని మనం వదిలేసాం. ఆ పేరా చూడండి, మీకు అర్థమవుతుంది చెప్తాను. 61-0611 చూడండి.
61-060 దాంట్లో 17వ పేరాగ్రాఫ్ చూసాం కదా. ఒకసారి 18వ పేరా చూస్తే ఏం చెప్తున్నాడు చూడండి. See, that's when you are really living. అప్పుడే నువ్వు నిజంగా జీవించడం ప్రారంభించినట్లు. And if there happens to be someone among us who has never did that, ఒకవేళ ఎదుటి వారి కోసం నివసించడం అనేటువంటిది మనలో ఏ ఒక్కరైనా సరే అలాంటి కార్యం ఇంతవరకు చేసి ఉండకపోయి ఉంటే, try to live for somebody else. మీరు ఎదుటి వారి కోసం నివసించడం ప్రయత్నించండి. Try for that. Try to live for somebody else. Give that a try. ప్రయత్నించండి ఒకసారి. And just దేవుడు ప్రభువు చెప్తున్న మాట, ప్రయత్నం చేయండి, స్టార్ట్ చేయండి. ఇప్పటి వరకు మన కోసం మనం బతికింది జాలిగా. అదేమంటే గివ్ ఎ ట్రై. ఎదుటి వారి కోసం బతకండి, ప్రయత్నం చేయండి. And just see how much more life holds for you when you will not live for what you can get yourself out or life, but what you can give someone else in life. కానీ ఒక్కసారి ఎదుటి వారి కోసం నువ్వు జీవించడం ప్రారంభించిందిగా, అప్పుడు నీ కోసము లైఫ్, జీవము దేన్ని దాచి ఉంచుతుందన్న సంగతి చూడగలగాలి. నీ కోసం నువ్వు జీవించడం మానేసి ఎదుటి వారి కోసం జీవించడం మొదలు పెట్టగానే నీ కోసం జీవము చాలా విషయాలు హోల్డ్ దగ్గర పెట్టుకుని దాచి ఉంచుతుంది నీ కోసం. తర్వాత చూడండి. And you will find that it's more blessed than riches or anything of that you can be thought of. దేవుడు ప్రవక్తించాడు చూడండి. And you will find that it's more blessed than the riches or anything of that can be thought of. నీ ఊహలకు అందరంత గొప్పదైన ఆలోచన క్రమాలన్నిటికంటే కూడా, గొప్పదైన ఐశ్వర్యములన్నిటికంటే కూడా ఎదుటి వారి కోసం నివసించడం ఎంతో విలువైనదైన సంగతి అప్పుడు గ్రహించడం మొదలు పెట్టగలుగుతాం. ఎంత డబ్బున్నా సరే ఎదుటి వాడి కోసం నివసించడం ప్రారంభించినంత మట్టు వరకు కూడా జీవితంలో ఆ సమాధానం, శాంతి కలగదయ్యా. అదే అంటాడు, మీరు ఊహించిన దానికంటే ఎంత ఎక్కువగా ధనాన్ని మీరు ఊహించినా కూడా దానికంటే ఎక్కువ ఆశీర్వాదము ఎప్పుడు లభిస్తుంది అంటే ఎదుటి వారి కోసం నివసించడం చేసినప్పుడు. తర్వాత అంటాడు, is what you can do for someone else to make life's burdens, which life in itself is a burden. అసలు జీవితమే భారమైనది, జీవితమే శిలువ భారంతో మోయబడింది. ఎదుటివాడి యొక్క భారాలను మనం సులువు చేయగలిగితే మాత్రము చాలా గొప్ప సంగతి అంటున్నాడు. మనం ఉన్న దాని కొరకేగా ఈసారిలో మనల్ని మన కొరకు చేయలేదు దేవుడు. మనల్ని మన కోసం చేస్తే ఒక దినాన్న 10 పట్టణాల పైన 5 పట్టణాల పైన ప్రపంచాలు తయారు చేసేటువంటి ఆ అధికార స్థలంలో పెట్టాడు ఆయన. ఆ స్థలంలో పెడుతున్నాడు అంటే మనల్ని అనేకులు పరిపాలించాలని, అనేకుల పక్షం పైన మనం నిలబడాలని, మనకి మాదిరిగా ఉండాలని ముందు నుంచి మనల్ని ఏర్పాటు చేశాడు. తర్వాత చూడండి. And it will make it a little lighter for someone else. మన ఎదుటి వారి కోసం నివసించడం మొదలు పెడితే ఎదుటి వారు మోయించిన వారి సిలువ కాడి బరువు వారికి కొంత సులువు అవుతుంది. వారు త్వరగా నిలబడగలుగుతారు, వారు త్వరితముగా దేవుడిని ఎదగలుగుతారు. వారి భారములను మనం మోసిన భారం అవుతున్నాం. బైబిల్లో మాట తెలుసా, ఒకటి భారం ఒకటి మోసుకోండి, దీనివల్ల మీరు క్రీస్తు నియమమును నెరవేర్పు జరిగించిన వారు అవుతున్నారు అంటాడు. ద లా ఆఫ్ క్రైస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే ఒకటి భారాన్ని ఒకటి మోసినప్పుడే. కానీ ఇక్కడే అందరూ ఎదుగుదల కోసం బ్రతకడం మానేసి మన కోసం మాత్రం మనం బ్రతకడం ప్రారంభించేశారు. ఆల్రెడీ ప్రవక్త గారుగా ఒక్కసారి ట్రై చేయండి అయ్యా, గివ్ ఎ ట్రై, ప్రయత్నించండి, మీకు చాలా సంతోషంగా ఉంటుంది. జీవితం మీకోసం ఎన్ని దాచిపెట్టిందో మీరు చూడగలుగుతారు. మీరు ధనము కలిగి ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆనందం కన్నా ఎదుటి వారి కోసం నివసించేటప్పుడు కలిగి ఆనందం గొప్పది అంటున్నాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? దేవుడు ఇచ్చినటువంటి ఆ గొప్ప గిఫ్ట్ ఆఫ్ గాడ్ని సంపాదించుకోవడంలో చేయగలగా. ఆ యవనస్తుడైనటువంటి ఆ ధనవంతుడు కోల్పోయిన దేవుడి వరం లేదు ఆయన దగ్గర. నిత్య జీవాన్ని పొందుకోవడానికి కావాల్సిన వరం లేకపోవడం వలననే దానికి సంబంధించినటువంటి కార్యాలు చేయలేకపోయినాడు. ఆజ్ఞలు పాటించగలిగాడు కానీ నిత్య జీవాన్ని పొందుకోవడానికి కావాల్సిన పరిశుద్ధత ఉత్పత్తి కాలే అతనిలో. తర్వాత చూడండి, దేవుడు ప్రవర్తించాడు, you just don't know the joy unless you have tried it once. అసలు దానిలో ఉన్న ఆనందం నీకు తెలియదా? ఒక్కసారి ప్రయత్నిస్తే నీకు తెలుస్తుంది అంటున్నాడు ఆయన. ఎదుటి వాడి కోసం నివసించినప్పుడు ఆ ఎదుటి వాళ్ళ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి బరువులు ఖాళీ సహులైనప్పుడు నిన్ను
దేవుడు బలంగా వాడుకుని వారి జీవితం నిలబెట్టినప్పుడు దాని వల్ల కలిగే జాయ్, ఆ ఆనందం ఎంతో గొప్పది అంటున్నాడు ఆయన. మీరు ప్రయత్నించేంత మట్టుకు కూడా అది ఏంటో మీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తాయి అంటే ఒక్కసారి నా కోసం నేను కాదు, నేను అందరి కోసం బతకడం ప్రారంభిస్తా అని నువ్వు ఒక్కసారి ప్రారంభం చేస్తే ఆ ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. తర్వాత చూడండి దేవుడు ప్రవక్త అంటాడు, అందుకే అన్నాడు చూడండి, unless you just don't know the joy unless you have tried once to do something for someone else. కరెక్టేనా? ఎవరో ఒకరి కొరకు ఎదుటి వారి కోసం నివసించడం మొదలుపెట్టినప్పుడు కలిగే ఆనందము మామూలుగా ఉండదయ్యా, చాలా సంతోషంగా ఉంటుంది. చాలా జీవితానికి ఒక అర్థాన్ని లేకపోతే ఒక సాటిస్ఫాక్షన్ తీసుకొస్తుంది. కరెక్టేనా? సాటిస్ఫాక్షన్ తీసుకొస్తూ ఉంటుంది. నేను చెప్పాను సార్ ఉదాహరణ, మీరు చేసుకొని మీరు తింటే మీకు సాటిస్ఫాక్షన్ రాదు. మీరు చేసి దాన్ని పక్కలకు పెట్టి అది తిన్నాక భలే ఉందని ఒక ముగ్గురు అంటే చాలు, నువ్వు ఆగనే ఆడు. సంతోషం ఇస్తుంది కదా. ఏది ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది? 100% రుచికరంగా తీసి నువ్వు ఒక్కదాన్ని తిన్నావు, పెద్ద సంతోషం కలగదు. పర్లే ఒక మోస్తారు. ఒక 60% బాగా చేసినా చాలు, 10 మందికి పెట్టి ఆ 10 మంది చేత వారి యొక్క అవసరం తీర్పించిన తర్వాత వారిలో కృతజ్ఞత 2-3 చెప్తే చాలు, ఈ 100% ఉన్నదాన్ని తిన్నదానికన్నా ఎక్కువ ఆనందం కలుగుతుంది. దాని ప్రవర్తన యూ నెవర్ నో అన్లెస్ అంటిల్ ద జాయ్ యూ హ్యావ్ ట్రైడ్ వన్స్. ఆ ఆనందం కలగాలంటే ప్రయత్నించి చూడాలి, ఎదుటి వాళ్ళ కోసం బతికి చూడాలి. దేవుడు ప్రవక్త ఏమంటే తెలుసా, వి ఆర్ ద బైబిల్స్ దట్ సంబడి రీడ్స్. అనేక మంది ప్రజలు బైబిల్ చదవరట. ఈ లోకంలో బైబిల్ చదువుతాడా? అడిగి వెళ్ళి బైబిల్ ఇవ్వండి ఏమంటాడు? మన ముందు ఇసిరేస్తాడు, చింపేస్తాడు, పట్టించుకోడు, తీసుకోవడానికి ఇష్టపడు. కానీ బైబిల్ చదవడానికి ఇష్టపడని వ్యక్తులు కూడా నీలో నాలో బైబిల్ చదువుతున్నారు. వాళ్ళందరి ముందు నిజంగా మనం 10 మంది కోసం బతకడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళందరూ దేని చూస్తారయ్యా? నిన్ను నన్ను చూడరు. నీవు నేను అలాగ ప్రవర్తించడం గల కారణం దేవుడు లేఖనాలను చూస్తారు. వాళ్ళు ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేస్తున్నాడు, మిగిలిన వారు ఎందుకు ఇలా చేయలేకపోతున్నారు, ఈ వ్యక్తిలో కలిగిన మార్పు ఏంటి అని ఎందుకు లేస్తున్నారు అందరూ? ఎందుకు లేస్తున్నారు మీరంతా? దాదాపు ఒక 10 మంది బయటకు పోయారు, లోపలికి పోయారు. నెక్స్ట్ ప్రార్థన నుంచి బయటకు లేదా అటు నుంచి ఇంటికి వెళ్ళిపోండి. మీరు కాలకృత్యాలన్నీ తెచ్చుకొని సిద్ధంగా ఉండి రాగలిగితే చర్చికి రండి. ఈ అటు ఇటు తిరుగుడు బంద్ చేసేయండి. సినిమా థియేటర్ ఇదేమన్నా నచ్చినప్పుడు బయటికి వెళ్ళి నచ్చినప్పుడు రావడానికి వినేదే గంటన్నర వాక్యము, దానికి ఇన్ని ఇంటర్వ్యూల్సా? పిల్లలు వేస్తాం ఏం చేస్తారు పెద్దవాళ్ళు? ముందు నుంచి వారి కాలకృత్యాలను సిద్ధపరచలేరా? పెద్దలేని చిన్నలు అందరూ వెళ్ళిపోతానో వస్తూనే వెళ్ళిపోతూనే ఉన్నారు వీళ్ళు. ఒకసారి ప్రారంభ ప్రార్థన అయినా చివరిలో అలాగే ఉండి తీరాల. ఈ కాలకృత్యాల వెంబడి తీసుకెళ్తున్నటువంటి ఆ దయ్యం మీద మిమ్మల్ని చూడగలదు. నిజంగానే ప్రార్థన ఒక గంట ముందు నుంచి వాటర్ తాగకుండా ఉండొచ్చుగా, సరిపడంత తీసుకోవచ్చుగా. శరీరంలో ఉండేటువంటి బేసిక్ నీడ్స్ అనే విషయాల్లో కూడా దుష్టుడు దూరుతాడు ఎప్పుడు. అంతే. నేను మరొక విషయం కూడా కనిపెడుతున్నా, చాలాసార్లు చూస్తున్నా, ఎక్కడన్నా గృహకుడికి అవ్వగానే ప్రార్థన అయిపోగానే ఎవ్వరు కనబడరు. అందరూ ఏదో సమూహం దాడి లేక ధర్మ లెక్క ప్రకృతి పరిరక్షణకి వెళ్తున్నారు. నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఏంటంటే, అది రావడం తప్పని నేను చెప్పను, రావడం తప్పని నేను చెప్పట్లే. నా పరిశీలన ఎక్కడుందంటే, ఇప్పుడు వసంత్ గారు మీ ఇంట్లో ప్రార్థన పెట్టాను, ప్రార్థన ఇక్కడ వెళ్తావా? ఎట్లా మీ ఇంట్లో ప్రార్థన నువ్వు వెళ్తావా? వెళ్ళవు. మీ ఇంట్లో ప్రార్థన పెట్టి వెళ్తావా? వెళ్ళవు. తమ సొంత ఇళ్లలో ప్రార్థన పెట్టుకున్న ఆ వ్యక్తికి అప్పుడు రాదు, పక్క వాళ్ళలో వస్తుంది. మీరు గమనించారా? మీరు ప్యాటర్న్ చూడండి గట్టిగా. నీ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నావు, ప్రార్థన అయిపోద్ది, వెంటనే అమ్మో భోజనాలు పెట్టాలా, ప్రార్థన చేయించాలా, సిద్ధపట్టు ఆ టైంలో వాష్రూమ్ గుర్తు కాదు నీకు. కానీ పక్క సహోదరుడు యొక్క ఇంట్లో ప్రార్థన జరుగుతున్న మాత్రము అంటిమా ఓ సగమంది కనబడరు కంటికి. ఇలా ఒక శతకాల ఆహారం కోసం ప్రార్థన చేయదు, పెద్దలు లేదు, ఏది షుగర్ పేషెంట్ అంటే అనారోగ్యంతో ఉంటారు, వాళ్ళు వేరు. మీ ఆ దరిద్ర మనవాడి పిల్లలు కూడా నేర్చుకున్నారు ఇక్కడ. మీ సొంత ఇళ్ళలో ప్రార్థన పెడితే మీరు అప్పుడు రానటువంటి వాష్రూమ్లు పక్కవాడిలో ఎందుకు వస్తున్నాయి? ఒక దేహానికి అలవాటైందా, మార్పు చెందిందా? అప్పుడు ఆ సమయం అంత ప్రాధాన్యత మరి ఇవ్వగా నేను కొన్ని 100 మందిగా చూస్తూ వచ్చా. నీ ఇంట్లో ప్రార్థన ఎక్కువ బాధ్యత నీది.
అక్కడ ఆతిథ్యాలు నీవి, బాధ్యతలో ఏదైనా లోపం జరిగితే నా పైన మాట రాకుండా కాపాడుకోవాలని అక్కడ ఏదొచ్చినా సరే అలుపు సలుపు లేకుండా మంచిగా పని చేస్తారు. ఇది మన పక్క సహోదరులో ప్రార్థన జరిగితే మాత్రము ఎక్కడ కొంత ఈజీ, కొంత రిలాక్స్, కొంత ఎఫెక్ట్ కనబడుతుంది అక్కడ. నేను చెప్పింది తప్ప? నేను చెప్పిన పరిశీలన కరెక్ట్గానే ఉందా? అబ్సల్యూట్లీ రైట్. అది చూసి 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 ఏంటి మార్పు? అది నీ ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎలా కష్టపడుతున్నావు, నీ సహోదరులో జరుగుతున్నప్పుడు కూడా అంతే కష్టపడాలి కదా. నా ఇంట్లో ప్రార్థన జరుగుతున్నప్పుడు అరే నాకు తోడ్పడుతూ నాకు అన్ని విషయంలో సహాయంగా కొంతమంది ఉంటే బాగుంటుంది నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను అలాగే చేయాలి, నాకు కూడా అలాగే చెందబడాలి. ఏదో ఈ వాష్రూమ్స్ అనే గోళ ఈ సంఘానికి ఎప్పుడు పోదు. ఉండేలా పట్టుబడి 2-3 గంటలు, మళ్ళీ ఈ 2-3 గంటలు సాధారణ దినంలో ఉందనుకో అసలు గుర్తుకురాదు. వ్యాపారంలో గుర్తొస్తుందా? చెప్పండి. వ్యాపారం దగ్గర కూర్చుంటారు, ఉద్యోగాల దగ్గర కూర్చుంటారు, 2-3 గంటల కోసం ఎవరు పోతారు చెప్పండి. నేను నిజంగా గ్యారంటీగా మన బాండ్ పేపర్ రాద్దాను. ఎవరు పోతారు 2 గంటలకు ఒకసారి? మీ ఇళ్ళలో 2 గంటలకు ఒకసారి పోతుర్రా? మీ పిల్లలు పోతుర్రా? ఇక్కడే దేవుడి సంఘాలని దయ్యం పట్టింది అందరికి. మాటి మాటికి బయటకు లేస్తారు, కూర్చుంటారు. వినే గంటన్నర వాక్యానికి ఇంత అపశోపాల. మరి వద్దయ్యా 40 నిమిషాలు చెప్పండి, వర్తమాన 40 నిమిషాలు చెప్పి కూర్చుండగా ఏది పొద్దు సమాధానం వేసేది? ఆ చిన్నపిల్లలు దే కాంట్ హోల్డ్, మనం ఆపుకోలేదు కాబట్టి పోయినారంటే 10 అర్థం ఉంది. మరీ పెద్ద పెద్ద పిల్లలు, ఇది మరి విపరీతమైన స్థాయి కనబడుతుంది. ఆ గురుగుడిలో ఇదే పద్ధతి, ఇక్కడ ఇదే పద్ధతి. ఇప్పుడు ఒకసారి ప్రార్థన మీద కథ సమూహం పోతుంది. దాంట్లో పనిచేసే పిల్లలు మీ మధ్యకాలం బయటకెళ్ళి మొదలుపెట్టింది. ఏంటిదైనా అంటే వాస్తవం. ఇప్పుడు ఏమంటాం దాన్ని? ఏమనలేము. ఇంతకీ ఎన్నడూ అలవాటుగా అలవాటు ఎందుకు కొత్తగా ఉత్పత్తి అయింది? ఈ మాత్రం దానికి లక్షలు పెట్టి బాత్రూమ్ కట్టుకుంది దేనికి? అర్థం కాని సమానమే. బయటకు పోతున్నానే బాత్రూమ్ కట్టుకునే లక్షలు పెట్టి ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతికి వెళ్తుంది. మళ్ళీ మనం ఏం చేయాలి? బయట కడుతున్నాం బాత్రూమ్లో. విచిత్రం, ఆశ్చర్యం. వృత్తిగడిలో పిల్లలకు ఉదాహరణ చూపిస్తారు. పెద్దలు మీరు ఫీల్ అయ్యేటువంటి మనస్తత్వాలు ఉంటాయని. వృత్తిగడిలో ప్రార్థన జరిగింది అనుకో, ప్రార్థన మీరు భోజనం తిరిగి టక్క సిద్ధపడతారు. ఇదే వృత్తిగడి శమనిలో ప్రార్థన జరిగింది అనుకో, ప్రార్థన అయిపోగానే మీకు అర్థం కాదు. బయటకు పోవాలా, ప్రకృతి పలకరియాల, రావాలా. ఆ పడికి ఇంటి అయినా రండి 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 కూర్చోండి 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 అని చెప్పి బతిలాడాలా. నీటిలో ప్రార్థన అయితే ఒక పోకడా, సహోదరులో ప్రార్థన ఒక పోకడా. నేను కళకృత్యాలు తీర్చుకొని తప్పనట్లే ఆ ప్యాటర్న్ తప్పుగా నడుస్తుంది. మీరు పిల్లలకు బ్యాడ్ ఎగ్జాంపుల్ నిలబడుతున్నారు. పనిచేసే పిల్లలు అట్లా తయారైనారు. అందుకే మన పిల్లలందరినీ కొట్టేశారు. ఎవడైనా సరే పెద్దలతో బయటికి వెళ్ళినా మిమ్మల్ని వేసేస్తా అని చెప్పారు. మీరు ప్యాసివ్ లెర్నింగ్లో పిల్లలు మాత్రం ఎంత మాత్రమో బోధించబాకండి. మీ క్రియల్లో వాళ్ళకేం నేర్పించబాకండి. ఒక బలమైన తారాన్ని ఈ బలహీనమైన స్కానాలను తయారు చేయడం అంటే అంత సులువైన కార్యం కాదు. పొద్దు మనం తెలియస్తారు, పాట అయిపోయింది, చలో ఓన్లీ బిలీవ్ అని అన్న ఒక ఎందుకో నాకు తెరవాల నుంచి కను తెలిసిన ఇటో 4 ఎలుకలు ఉరికినాయి, ఇట్లకే 4 ఎలుకలు ఉరికినాయి, బుర్రు ఎలుకలు. అరే కూర్చుంది ఎప్పుడు? 45 నిమిషాలే కూర్చొని. ఇప్పుడు మన లాస్ట్కి ఆ మనమధ్యుల సోదరుడు ప్రార్థన చేస్తాడు అంటవా అలా చిన్న ఉరుకుతాయి. అరే మనకంటే ముందున్న పాస్టర్ గారు ఉన్నారు, ఆయనకు షుగర్ ఉంది, ఆయన నిలబడలే. ఆయన బ్లాడర్ ఎంత పెద్ద స్టోన్ ఉన్నాయి, నిలబడలే. నిలబడలేదా? నిలబడ్డా? ఎప్పుడో కానీ ఎమర్జెన్సీ ఉండే తప్ప పోకపోడైనా. మాదిరిగా మన కంటికి కనబడుతుంది ఎప్పటి నుంచో. ఏది పనికి మారినటువంటి ఈ ప్రకృతి వివరాలు, పరిశుద్ధమైన భాష తప్పట్లేదు. ఈ ప్రకృతి వ్యవహారాలు తగ్గిద్దాం. ప్రార్థనకు గంట ముందు గొంతు నడుపుకోండి, కడుపు నింపబాకండి. ఇక కడుపు నింపుడు ఖాళీ చేసుడు. కడుపు ఏమింటారా ఈ వాక్యం చెప్పేది 1.5 అవర్. ఒక జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఎందుకని ఇలా గద్దె పిల్లించుకోవాల్సిన అవసరం ఉంది మన దగ్గర? ఈ గృహగుడికల్లో ఇక్కడ అక్కడ ప్రవర్తన చూస్తూనే ఉన్నా. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ భోజనాల దగ్గర కూడా అయ్యా ఓపెన్గా చెప్తున్నా, రెగ్యులర్ కొంతమంది ముందు కూర్చొని తింటున్నారు. బంద్ చేయండి. ఫస్ట్ మీకు మీరు నిర్ణయించుకోండి, ఈ వారం నేను ముందు కూర్చున్నా కదా, వచ్చే వారాన్ని ముందు వడ్డిస్తా అని పెట్టుకో. ఎందుకంటే ఎవరు ముందు కూర్చొని తింటారో వాడు ఎప్పుడు గొప్పవాడు అవడు. వాక్యం ఉందా? ఎవడు గొప్పవాడు అవుతాడు?
పరిచారం చేయబడి గొప్పడవుతాడు. మీరు మీ పిల్లలకు మాదిరి ఎట్లా చూపిస్తున్నారు? మీరు కాపరిగా నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉన్నారు. మీరేం నేర్చుకున్నారు? మీరు ఒక రోజు ముందు తిన్నామా, ఒకరోజు పని చేయాలి, మళ్ళీ ఒకరోజు పని చేయాలి. ఏదో ఒకటి పిల్లలు నేర్పించాల్సిన మాదిరిలో ఉండాలి. మన పెద్దగా ఏంటది? ఈ 2 వారాలు తిను, తర్వాత పని చేయి, మళ్ళీ తిను, మళ్ళీ పని చేయి. పని చేసే వర్గం పని చేస్తూనే ఉంటుంది, తినే వర్గం తింటూనే ఉంది. నాకు అనిపించింది అసలు వాక్యం మీద ఎక్కడ క్రియదాలుస్తుంది, ఎక్కడ వాక్యం మీలో శిరదారి అవుతుంది? ఆ యవనస్తులు మరి వీళ్ళు యవనస్తులు, ఆ రాజేష్ సముద్రుడు కానీ, వీళ్ళు ఇతేలు కానీ, జాన్ కానీ, ఈ మధ్యకాల పీటర్ కానీ, వీళ్ళు నిలబడుతూనే ఉంటారు, తింటూనే ఉంటారు. ఈసారి నిలబడ్డారా, నెక్స్ట్ వచ్చే వారం కూర్చోండి, మళ్ళొక వారం తినండి, మళ్ళొక వారం కూర్చోండి. మిమ్మల్ని చూసి పిల్లలకు అర్థం కావాలి, ఇది మేము నడవాల్సిన పద్ధతి. ఉదాహరణగా ఉన్నాడయ్యా మీరు. కూర్చొని తింటే గొప్ప వాళ్ళమ్మా మనం మాదిరిగా చూపించాలా? తిండిలో ఏం లేదయ్యా, అందరిలో తిండి ఉంది. ఈ తిండి గురించి కాదు, ఒక మంచి బలమైన బోధ నేర్పించాలి మన క్రియల ద్వారా. వాక్యములు మనం నేర్పించగలగాల. అది చేయడంలో ఫెయిల్ అయిపోతున్నారు. నేను స్త్రీలను కూడా చూస్తున్నా, ఇదే గోల. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు, ఇది ఎప్పుడే సాగుతుంది. ఒక్కసారి ఆలోచించడం, వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, మీరు ఒక్కసారి నిజంగానే లేచి ఒకసారి వడ్డించడం మొదలుపెట్టారనుకోండి, మీకన్నా తక్కువ వయసు వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది మీరు వడ్డిస్తున్న తినడానికి. అరే ఇంత మోకాలు నొప్పులు పెట్టుకొని, ఇంత అనారోగ్య పరిస్థితులు పెట్టుకొని వీళ్ళు వాక్య విషయంలో ఇంత లోబడిపోయి, అరే ముందు కూర్చోవడం కాదు, వాళ్ళు పనిచేయడాన్ని వాక్యంలో చెప్పబడిందని నెరవేర్పు జరిగిస్తానగానే మీకన్నా తక్కువ వయసు వాళ్ళందరికీ ఒక పెద్ద మెడపెట్టి అవుతుంది. ఎందుకు? నేర్పించడంలో ఫెయిల్ అయిపోయాం మనం. నేనేమన్నా మీకు మాదిరి కనపడంలో ఫెయిల్ అయ్యానా? ఉదయం గంటలో పొద్దున మనం కూర్చున్నా తింటున్నామా? సమ్ టైమ్స్ నువ్వు వెయిట్ చేయాలా, కొన్నిసార్లు వడ్డించాలా, కొంచెం తినాలా, ఆ క్రమం నేర్పించాల్సి ఉండే. అంతే అందరూ ఫెయిల్ అయిపోయారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆహారంలో ఏముండదు. ఈ ఆహారం కేవలం మనం ఒకరి పట్ల ఒకరు ప్రేమను పంచుకోవడానికి, వాక్యానుసారమైన బంధాలు ఏర్పడడానికే ఆహారం అడ్డు, అంతే. తిండి లేదు. అందరికీ తిండి సమృద్ధి ఇచ్చిన దేవుడు ఎవ్వరు బుక్కడుగా లేరు. అందరికీ సమృద్ధి ఆహారం. కానీ మన దైవికమైన ప్రేమను కనపరుచుకోవడానికి ఒక అవకాశం, ఒక మంచి పద్ధతిని, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కనపరచాలి, ఒకరితో ఒకరు ఆదరణతో మాట్లాడుకోవాలి. మళ్ళీ ఇప్పుడు పోయినా మళ్ళీ వారం నాడు తెలుస్తాం, ఇంత సమయం కలిసి. అప్పుడు ఏం చేయాలా? కొన్ని పద్ధతులు చూసుకోవాలి. అక్కడంటే ఇక్కడ అన్ని చోట్ల నడుస్తుంది. ఇక నేను ఈ మాట అనకూడదు, కానీ ముందు పిల్లలందరూ డైపర్లు వేసి తీసుకురారు. రేపటి నుంచి అందరూ డైపర్లు వెళ్ళి పిల్లకాయలకి. ఇంకోసారి బయటికి కూడా వెళ్ళొద్దు. ఆ ఇంటర్మీడియట్ అయినా సరే వేసేసాడు. గంటన్నరకు లేచి వెళ్ళిపోతారా మీరు? ఎవడు కూడా వెళ్ళి పొద్దున పిల్లల ప్రార్థన మీ సంగతి చెప్తారు. చేతి పెట్టాలి. ఇదే వాక్యం ఎంత ఏకాగ్రతగా వినాలా, ఎంత ఏకాగ్రతగా వినాలా? ఇప్పుడు చూడండి, ఫోన్ పెట్టుకుని అన్నం తింటాడు మీ పిల్లోడు. తింటాడా? నిజం చెప్పాలా? అందరి పిల్లలు తింటారుగా. ఎన్ని గంటలు తింటాడు చెప్పుర్రి? 1-2 గంటలు తింటున్నాడు. ఆ 1-2 గంటలు ఒక్కసారి వాష్రూమ్ బయటకు వెళ్ళబడాడు. మళ్ళీ మామూలుగా సమయం గడపడు. అక్కడ కాళ్ళు నొప్పన్నాడు, తిమ్మిరన్నాడు, ఏమన్నాడు. ఇదే పౌలు గారు చెప్పింది. దానికి దాసులు అయినప్పుడు బాగానే ఉన్నారు, దీనికి దాసులు అవ్వండి అంటున్నాడు ఆయన. దానికి దాసులు అయితే నిబంధన లేకుండా ఉండేవారే, దీనికి దాసులు అవ్వండి, నిత్య జీవ ఉత్పత్తి అవుద్ది. దానికి ఇంత శ్రమపడి దీనికి శ్రమపడరా? ముందుగానే సిద్ధపడండి మీరు. ఈ వాష్రూమ్లు ఇవి బంద్ చేసేది. ఆ వాటర్ కూడా బోధిస్తున్నా, నేనే కింద గట్టి నేనే వాటర్ తెచ్చుకోవట్లేదు రెగ్యులర్గా. మిమ్మల్ని కూర్చొని అప్పుడప్పుడు ఏదో అర్ధగంటకు ఒక ఆమె అంటావు, మీకే వాటర్ కావాలా? అర్ధగంటకు ఒక ఆమె అంటే నీకు నీళ్ళు కావాలి. నేను అరుస్తూనే ఉంటాను, నాకే నీళ్ళు లేవు ఇక్కడ. అంటే ఇవన్నీ కూడా సాకులు చెప్తున్నా. సాకులు దాటి వెళ్ళి ముందుకు పోదాం ప్లీజ్, దయచేసి. సాకులు దాటి ముందుకు వెళ్ళిపోదాం. నేను భోజనం దగ్గర మాట్లాడింది మన జాగ్రత్త. మళ్ళీ సెన్సిటివ్ గా నుండి తినడే తినపోయిగా అది ముందు ముడుచులు ఉంటారు. ఇక నా మాటను తప్పుగా అర్థం చేసుకుని చేయగలిగేది ఏం లేదు. మీరు పిల్లలకు బలమైన ఉదాహరణగా నివసించండి అని చెప్తున్నా. బైబిల్ వాక్య ప్రకారంగా మీరు గొప్ప వాళ్ళు అవ్వాలంటే ఈ పనులు చేయండి అయ్యా, లేక ఇలా చెప్తుందని చెప్తున్నా. తిండి ఎవరికి కొరతగా ఉందని చెప్పట్లే. మళ్ళీ దుష్టుడు దీన్ని మీ హృదయాలు తప్పుగా పెట్టిండా, జాగ్రత్త. మీరు మళ్ళీ ప్రశ్నించుకోవాల్సిందే. మీరు మాదిరిగా ఉండండి. ఆ వీళ్ళు ఎవరసు ఎప్పుడు కూర్చోగలని చూడలే. బలవంతంగా కూర్చోాలని చూడలేదు. అంటే ఆ కారణం ఏందో నాకు తెలియదు, కానీ
మన ఉద్దేశం తెలియదు కానీ బట్ పర్వాలేదు, లేఖాంశాలు లోపడరు, మంచిదే. మీరు ఒకసారి లేచి ప్రయత్నం చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత చక్కటి మాదిరిగా కనపరచబడుతుంది. అసలు మీకు తెలుసా, అందరికంటే ఆహారం ముందు ఎవరికి పెట్టాలి చెప్పండి చర్చిలో? అందరికంటే ఆహారం చర్చికి ఎవరు పెట్టాలా? తీయండి, బైబిల్ తీయండి. అయ్యో పేద విధవరాల దగ్గరికి వెళ్ళి అప్ప మూల అడిగిండి ఫస్ట్. మొదటి తిమోతి 5:17 చూడండి. ఒక నిమిషం దీన్ని ముగించేసుకుని మళ్ళా మనం నిజ నిత్య జీవనంలోకి వెళ్ళిపోదాం. బాగుగా పాలన చేయు పెద్దలను విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారికి రెట్టింపు సన్మానములకు పాత్రలుగా ఎంచవలెను. డబల్ రెస్పెక్ట్స్ ఇవ్వాలి. కరెక్టేనా? ఒక సహోదరుడికి ఏ గౌరవాన్ని ఇచ్చుకుంటాడో అంతకు మించిన రెట్టింపు డబల్ పోషన్ ఇవ్వాలి. కరెక్టేనా? ఎస్ఆర్లో. కానీ మీకు మాదిరిగా కనబడడానికి అసలు ఆ సిస్టమ్నే బ్రేక్ చేసినాం మనం. ఆ సిస్టమ్నే ఉంచలేదు. ఆ సిస్టమ్ ఉంచలేకపోయేసరికి మరీ శాంతం కూడా మీరు మొత్తానికి వేరొంత లేకుండా తీసి పడేసింది దాన్ని. నేను మీకు మాదిరిగా కనపరచడం, మీరు మిగతా పిల్లలకి మాదిరిగా కనపరచాలిగా. ఇదేగా మనం చేయాల్సిన పని. యేసు ప్రభువు అంత గొప్పవాడై నుండి తనంతా తగ్గించుకొని శిక్షణ పాదాలు కలిగింది. ఓ సిస్టమ్ బ్రేక్ చేసినాడు. ఇప్పుడు బయట ప్రపంచంలో ఎక్కడ ఏ పాస్టర్ ముందర సెపరేట్ టేబుల్ వేయాలా, సెపరేట్ ఆహార పదార్థాలు ఉండాలా, వాళ్ళు తిన్నాక తినాలా. కరెక్టేనా? ఎందుకంటే సమయాల ప్రవక్త తిన్నాకే ప్రజలు తినేవాళ్ళు. బైబిల్లో ఉందా? బైబిల్ పద్ధతి రెట్టింపు సన్మానాలు. కానీ ఇక్కడ తగ్గింపుల విషయంలో మాదిరి సరిగ్గా ఏర్పడతలేదు. ఈ బ్రేక్ చేయడానికి సామాన్యమైన స్థితిగతుల్లోకి ఏర్పాటు చేస్తా ఉంటే ఇది శాంతనాశనం అయిపోయింది కథ. ఓ పని చేద్దామా, ఒక సంవత్సరం పాటు ఈ బైబిల్లో ఉన్నటువంటి అక్షరార్థంగా ఏదో పెడదాం. ఒకసారి సిస్టమ్ పెట్టి నేను 2 గంటలు తింటా, ఎట్టో మిమ్మల్ని వెయిట్ చేయిస్తాను. బయటికి వెళ్ళిపోకుండా గేటుకు తాళం వేస్తా. 2 గంటలు నేను మంచిగా ఏదైనా ములక్కే ముక్కలు తింటా. ఏ చూస్తే ఏం చేస్తాను. మరి లేకపోతే మీకు మాదిరి కనపడంగా ఒక 2 మెట్లు దిగినప్పుడు మీరేం చేయాలా? మన పిల్లలకు మాదిరి మీరు 2 మెట్లు చేయాలి, దిగాల. ఎక్కడ తగ్గింపుదని చూపించగలగాలి కదా. రేపు పొద్దున దేవుడు అడతా లెక్క, ఎరా మీ కాపర మీకు మాదిరి కనబడలేదా? కనబడి మరి నీకేమైంది అంటే ఆ గుంపులో అందరితో పాటు నేను ఏదో వేసేసిన ప్రభు అంటావా? అంతే, గుంపు మీద చెప్పుకోవాల్సిందే. గుంపు వేస్తున్నట్టు లాస్ట్కి కొంచెం జాగ్రత్త. ఇది కొంత కంటెంట్ చేస్తే కొంత అద్భుతమైన నిర్మాణం జరుగుతుంది. మన ప్రేమను ప్రదర్శించడానికి ప్రేమ మీద చాలా మంచి అవకాశం. ఒకరితో ఒకరు ఆధారంగా మాట్లాడుకోవాలా. మన పిల్లలకు తగ్గింపండి చూపించాలా. ఆ పిల్లల పట్ల మనం కనపరుచుకున్నటువంటి మన యొక్క ప్రత్యేక శ్రద్ధ మనం నేర్చుకోగలగాల. అయ్యా నా మాట మీకు అర్థమైందా? ఇప్పుడు ఇట్లా అన్నా కదా, ముందు ఎవరు కూర్చొని తినడానికి వెళ్తున్నాడు. అట్లా కాదు, ఈరోజు కొంతమంది డిసైడ్ కంటే రేపు నెక్స్ట్ వారం కొంతమంది డిసైడ్ అవ్వండి. అయ్యా అంగీకరిస్తున్నారా? దాని మీ శిక్షణ వర్తమానం రండి. ఇతరుల జీవిత భారములను నీవు పంచుకోవాలి. జీవితమే ఒక భాగము, జీవితమే ఒక భారము, బరువది. నీవు వారి భారములను తేలిక చేయగలవు. నువ్వు ఖచ్చితంగా మరి భారాలు తేలిక చేయగలుగుతావు. ఎదుటి వారి భారాలను తేలిక చేసే శక్తి మనకి ఇచ్చాడా? అబ్సల్యూట్గా దేవుడు మనందరికీ అనుగ్రహించినాడు. కరెక్టేనా? ప్రవక్త చెప్పిన మాట గుర్తుందిగా, లివింగ్ ఫర్ ది అదర్స్ ఈజ్ ది ఎటర్నల్ లైఫ్. ఎదుటి వాడి కోసం నివసించుటయే నిత్య జీవానికి అసలు చేసిన మార్గం. ఇది కనుక జరగకుండా ఏది జరిగినా వ్యర్థమే. కరెక్టేనా? తర్వాత ఒకసారి దానిని నువ్వు ప్రయత్నించితేనే గాని అందులో ఉన్న ఆనందమును నువ్వు ఎరగవు. ఆనందం నీకు తెలియాలా? ఎంత గొప్ప ఆనందం ఉంటుందంటే ఎదుటి వారి కోసం బతికినప్పుడు, వారు సంతోషంగా ఉన్నప్పుడు, దేవుడు క్రియలు అనేకలు కనపరచబడి మనం వాడబడినప్పుడు ఆ ఆనందం చాలా గొప్పదయ్యా. తర్వాత మరొకరకు ఏదైనా చేయము. మరొకరి కోసం ఏదైనా చేయి. ప్రభు కొరకు 31 సంవత్సరము నేను పనిచేశాను. దేవుడి కోసం నేను 31 సంవత్సరాలు పరిచయం చేశా.
ప్రతి మనిషి తన చివరి పనిని గూర్చి ఆ, చివరి గడియను గూర్చి తలంచును. ప్రతి ఒక్కరు కూడా మనం చనిపోయే గడియ గురించి ఆలోచిస్తామా? మన అంత ఎలా ఉండునో, ఎప్పుడైపోతుందో ఒక ఆలోచన అయితే కలిగి ఉంటాం ఖచ్చితంగా. గత మార్గమును ఒకసారి తిరిగి చూచును. ఒక్కసారి నా బతికిన జీవితం అంతా దేనికోసం బతికిన, ఏముంది నా లైఫ్ అంతట్లో అని చనిపోయేటప్పుడైనా ఖచ్చితంగా ఒక వ్యక్తి వెనక్కి తిరిగి చూసుకుంటాడా? ఖచ్చితంగా చూస్తాడు. ఏమి నెరవేర్చునో చూచును. ఏమేమి నెరవేర్పు జరిగించాడో చూస్తాడు. చేసిన దానిని గూర్చి తలంచును. చేసినంతా కూడా ఆలోచిస్తాడు. ఏం చేశాను నేను? నువ్వేమైనా చేశావా? ఏమైనా చేసావా? నేను ఇప్పుడు మీతో చెప్పిన ప్రకారము ఇతరుల కొరకు నువ్వు చేసినదే లెక్కలోనికి వచ్చును. దట్ ఈస్ వాట్ కమ్స్ ఇన్ ద రియల్ కౌంటింగ్. నా మాట మీకు అర్థమవుతుందా? మీకోసం మీరు చేసుకున్న దేవుడు లెక్కలో తీసుకొని బహుమానాలు ఇవ్వడు. దేవుడు మీకు బహుమానాలు ఇచ్చినప్పుడు ఎదుటి వారి కోసం మీరు ఏం చేస్తారో అదే లెక్కలో ఉంటుంది. దట్ ఈస్ వాట్ రియల్లీ కౌంటెడ్. మీకు అర్థమవుతుందా? లెక్కలో తీసుకోబడేది, కౌంటింగ్ పెట్టేది, ఆ గ్రంథాలు తెరవబడినప్పుడు ఆ గ్రంథాలలో నువ్వేమేం చేసావన్న సంగతులు ఎదుటివాడి కోసం, పక్కడి కోసము, దేవుడి నామం గణపరచబడుకై, ఆయన నామము చిత్తము ప్రణాళిక నెరవేర్పుకై ఏం చేసామో అన్నీ కూడా గ్రంథంలో రాయబడింది లెక్క ప్రకారంగా. అదే లెక్క. నీకోసం నువ్వు చేసే లెక్క రాదు. నీకోసం చేసి ఎందుకు వస్తుంది? దేనికి వస్తుంది? నీ పిల్లోడికి అన్నం సంపాదించి పెట్టావు, అది పెద్ద బాధ్యతనా? అన్ని జనులు చేయడంలే. వాడికి పెళ్లి చేస్తే అయిపోయిందా? అన్ని జనులు చేయడంలే. ఏది ప్రత్యేకమైంది? క్రీస్తు నామము గణపరచబడి నువ్వు చేసింది ఏది? పిల్లల్ని కంటున్నారు, పెళ్లి చేసుకుంటారు, పెంచుతున్నారు, పెళ్లిళ్ళు అయిపోతున్నాయి. కరెక్టేనా? ఇది అన్ని జనులు చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఇది క్రీస్తు కోసం చేసావా? నీ బాధ్యతలు ముగించడానికి చేసావా? అయ్యా, ఎందుకు చేస్తారు క్రైస్తవులు? ఖచ్చితంగా 99% బాధ్యత ముగించడానికి చేస్తారు. వయసు అయిపోయింది, చెయ్యాలి, రేపటి దినాన్న ఇంకెప్పుడు అంటారని చేస్తాను, అంతే తప్ప దేవుడి కోసం చేసినటువంటి కేటగిరీలు ఎంత మాత్రం రావు. కానీ విశ్వాస గృహంలో చేర్చబడిన వారి కోసం చేసేది లెక్కల కోసం. పేదవారి పట్ల, అనాథల పట్ల, విధవరాల పట్ల చేసేటువంటిది ఖచ్చితంగా లెక్కలోకి వస్తుంది. ఇది రాస్తాడు లెక్కలో. నువ్వు నీ బిడ్డకి ఇచ్చుకునేది, నీ కొడుకు ఇచ్చుకునేది, నీ మనవలకి ఇచ్చుకునేది, నీ భార్యకి ఇచ్చుకునేది, అది లెక్కలో ఎందుకు వస్తుందయ్యా? అది బాధ్యత. అది ఖచ్చితంగా ఆ కుటుంబం యొక్క స్టోర్కి ప్రేమలో ఉండే బాధ్యత. నీకు బాధ్యతతో నేను పెట్టాడు, నీకు ఆజ్ఞాపించబడిందని నువ్వు చేస్తే నువ్వు ఎందుకు కృప పొందిన వాడు అవుతావు? కరెక్టేనా? నువ్వు ఆ బాధ్యతను మోయాలనే ఆ ప్రత్యేకమైన ఆజ్ఞా భారం నచ్చింది కుటుంబంలో నేను పెట్టాడు. అది చేస్తే నువ్వు గొప్పవాడు అయిపోయావా? అది చేస్తే మనం నిజంగా నిత్య జీవాన్ని పొందుకునే లెక్క పెరుగుతుందా? ఏది పెరగాలి? నాకున్న బాధ్యతను దాటి ఆజ్ఞాపించబడిన దానికంటే ఎక్కువగా నా చేతులు చాచి నేను చేసిన పనులు లెక్కలోకి వస్తాయి. అదంటే ప్రవక్త. అందరూ తమ చివరి గడియల గురించి చూస్తారు. నేను చెప్పిన మాట ప్రవక్త గారు చెప్పింది. ఆ చివరి గడియలో గడిచిన కాలం అంతా వెనక్కి తిప్పుకొని చూసుకుంటాం. దేనికి బతికే నేను? నా కారు, నా ఇల్లు, నా బంగ్లా, నా పిల్లలు, నా భార్య, నేను 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 చచ్చేదాకా నేను. కానీ ఆ టైంలో లెక్కలోకి తీసుకోబడేది ఏది అంటే ఎదుటివాడి కోసం ఏం చేసావు, నీకు తిరిగి సహాయం చేయలేని వ్యక్తి కొరకు ఏం చేసావు, నిన్ను ద్వేషించే వ్యక్తి కోసం నువ్వేం చేసావు. ఇంకోటి గుర్తుందా? నిన్ను చంపడానికి అవకాశం ఉండి కూడా చంపే వ్యక్తికి నువ్వేం చేసావు. ఇది లెక్కలోకి తీసుకోబడుతుంది. దట్ ఈస్ వాట్ ఓన్లీ రియల్లీ కౌంట్. అదే చేశాడు మోషేని. చూడండి బైబిల్లో ఆయన అంటాడు, అప్పటికే మోషేను బట్టి సరిగిన వారు అందరూ సరిగారు. అక్కడ మోషే నడుపుకుని బట్టి ఎవరు సౌకర్యంగా లేడు, ఎవరు సౌకర్యంగా లేడు. ఎందుకంటే అప్పటికి ఆకలి దప్పులతో బాగా మలమలాడుతున్న అరణ్య యాత్రలో చాలా మంది ఎదురు తిరిగేశారు కూడా. మాకు ఆహారం లేదు, ఉల్లిగడ్డలు లేవు, ఎల్లిగడ్డలు లేవు, ఈగ పొద్దుమానం మన్నా కొద్దిమీర గింజలు తిన్నట్టు ఎట్లా ఎదురు తిరిగారు. అయినా సరే తనకే ఎదురు తిరిగినారు, తనలోనే తప్పులు ఎదుగుతున్నారని తెలిసిన మోషే పలికిన మాట్లాడో తెలుసా? చూడు, నిర్గమకాండం 32వ అధ్యాయం 31వ వచనం చూడు. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి. ఈ ప్రజలు ఎంతో గొప్ప పాపం చేశారే. వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకునిరి. బంగారు దేవతలు తమ కోసం చేసుకున్నారే. అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా? నువ్వు వారి పాపాలు పరిహరించితివా? లేని ఎడల ఒకవేళ నువ్వు పరిహరించకపోతే నీవు రాసిన నీ గ్రంథముల నుండి నా పేరు
పేరు తీసేయి. ప్రతిమాలు కొనుచున్నాను నేను. తప్పు చేసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. విగ్రహం పోత పోసింది ఎవరు? ఇశ్రాయేలీయులు. మోషేకి ఎదురు తిరిగింది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆ మోషేలో ఎండిపోయినా మాకు తెలియదు అంటున్నారు వాళ్ళు. అలాంటిగా మాటలు పలికారని తెలిసినా సరే వారి కొరకు ఈయన ప్రాణబద్ధం పెట్టుకొని వారిని క్షమించకపోతే ముందు నా పేరు తీసే గ్రంథంలో అంటున్నాడు ఆయన. ఎదుటి వారి కోసం ఎలా నివసించగలుగుతున్నారో చూస్తున్నారా? ఇప్పుడు ఈ మాట పలికాడు కదా, ఈ మాట పలకని ఇప్పుడు ఆయనకు ఏమేంటంటూ మరణమా నిత్య జీవమా? ఈ మాట పలికినప్పుడు ఆయన ఏమి ప్రవేశించింది? మరణమా నిత్య జీవమా? అప్పుడు ప్రవేశించలే. మోషేలో నిత్య జీవం ప్రవేశించిందని దానికి వేరే సందర్భం చూపిస్తాడు దేవుడు ప్రవక్త. జాగ్రత్తగా గమనించాలి. చూడండి 65-1207. లీడర్షిప్ నాయకత్వం అనే వర్తమానంలో దానిలో 245 పేరు 245. The scriptures tells us about ఇప్పుడు this చూడండి fellow. మంచిదండి. ఎందుకంటే మోషే ప్రజలందరి కొరకు బదులుగా తన ప్రాణాన్ని అడ్డం పెట్టి వాళ్ళను క్షమించకపోతే ముందు నా పేరు తీసే ప్రభు అని అడుగుతున్నాడు. అక్కడ రాని నిత్య జీవం ప్రవేశం అక్కడ జరగలే. దేవుడి ప్రవర్తన చూడండి, లేఖనం ఎలాగో చెప్పుచున్నది అబౌట్ దిస్ ఫెల్లో, ఈ వ్యక్తిని గురించి, మోషేని గురించి. ఏమని? If you want to mark it down, ఒకవేళ మీరు కనుక రాసుకోండి. ఏమని? హెబ్రూ 11-23 నుంచి 29 వరకు చూడండి. మోషే by faith విశ్వాసము చేత refused to be called the son of Pharaoh's daughter, ఓ ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడక, choosing rather to suffer the afflictions of God, దేవుడి యొక్క శ్రమలను అనుభవించడాన్ని ఎంచుకొని, esteeming the reproach of Christ greater treasures than all the treasures of Egypt. అవన్నీ కూడా ఈ భూలోకపు యొక్క సంపదల కన్నా దేవుడి నిమిత్తమైన నింద గొప్పదని భాగ్యమని ఎంచుకున్నాడు. చూసారా? అవును. చదవదన్నాడు, చూడండి, He accepted eternal life. అక్కడే నిత్య జీవాన్ని అంగీకరించాడు ఆయన. ప్రజల కొరకు అడ్డంగా చేయబెట్టి నా పేరు తీసేమన్నప్పుడు కాదు. ప్రవక్త చూసారా? దట్స్ వేర్ హీ యాక్సెప్టెడ్ ది ఎటర్నల్ లైఫ్. నిత్య జీవన్ అక్కడ అంగీకరించేశాడు. కావాలని ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఒక దిక్కుపోతుంటేనేమో ఫరో కుమార్తె యొక్క కుమారుడు, రాజు తర్వాత రాజు స్థానం. కరెక్టేనా? అనేకమైన భోగవాక్యాలు, గొప్ప విద్య, అనేక మంది పనివారు, సంపద కనబడతా ఉంటే వాటన్నింటినీ సౌలభ్యతలన్నీ వదిలేసి దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించుటకు ఎంచుకున్నాడు. చూసారా? ఆ నారో పాత్, ఆ ఇరుకైన మార్గాన్ని కావాలని ఎన్నుకున్న ఆ క్షణముల నాడే ఆ నిత్య జీవన్ అంగీకరించేశాడు. he accepted eternal life. అక్కడే నిత్య జీవం పడ్డది. అవునా? మీరున్న చోట మీకు మంచి వసతులు ఉన్నాయ్యా. మీరు బతకాలంటే మీ సొంతూరులో మీరు బాగా బతకొచ్చు. సొంతూరులో ఉండే బలం పక్కుల్లో దొరకదు. కరెక్టే? దొరకదు. కానీ దేవుడి వాక్యం నిమిత్తము అక్కడి నుంచి కాదని ఒక అడుగు మరో దిక్కు తిప్పినప్పుడే we entered into the eternal life. మన జీవితాల్లో నిత్య జీవం ప్రారంభమైంది. అది పరిపూర్ణం అవడం కోసం చూస్తున్నామే కానీ ఆయన ప్రారంభమైపోయింది. దేవుడి నిమిత్తమైన నింద గొప్ప భాగ్యం వహించి ఈ భూలోకం సంపద కాదని, నేను విడిచి వచ్చిన ఊరికి నేను మళ్ళా పోకుండా, దాంతో సంబంధం లేకుండా ఆ భవబంధాలు తెచ్చుకొని దేవుడు ప్రజలతో శ్రమేదే శ్రమ, 3 రకాల వర్గాలు ఉంటే ఉండని, తిచ్చేవాడు తిట్టని అంటూ ఇక్కడే దేవుడి నిమిత్తమైన నింద అనుభవించే సిద్ధపడుతూ మనం అడుగులు తిప్పున్నాడే వి యాక్సెప్టెడ్ ది ఎటర్నల్ లైఫ్. నిత్య జీవనం అంగీకరించేస్తాం. మనకు తెలియకుండా నిత్య జీవం జరుగుతుందా? ఓ ఖచ్చితంగా. నిత్య జీవనం అంగీకరించిన ప్రజల సంఖ్య చాలా ఎక్కువ. చాలా మంది ఎందుకు వస్తున్నారు అంతా? ఎందుకు వస్తారు వీళ్ళు? పిచ్చ ఆయనకేమన్నా? ఆ తెనాల నుంచి వస్తారు, ఇంకా నెక్స్ట్ అయితే మన హన్మకొండ నుంచి వస్తారు, దుబ్బాక నుంచి వస్తారు, ఆర్మూరు నుంచి వస్తారు. ఇంతమంది ఎందుకు ఏంటిది? ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయట్లే, నిత్య జీవనం అడుగు పెట్టారు అంతే. దే స్టెప్ ఇన్ టు ది ఎటర్నల్ లైఫ్, దే యాక్సెప్టెడ్ ది ఎటర్నల్ లైఫ్. ఖచ్చితంగా వారికి అక్కడ ఉండేటువంటి ఆ గ్రౌండ్ స్ట్రాంగ్ సాలిడ్ ఫౌండేషన్ నుండి వదిలేసి
ఆ బలగా వదిలేసి ఖచ్చితంగా మనం ప్రాంతంకి వెళ్తే బలహీనమే. ఇప్పుడు అబ్రహాం చూడండి, తన ప్రాంతంకి వెళ్తే తన భార్య చచ్చిపోతుంటే పాతి పెట్టుకోవడానికి స్థలం లేదు, అడుక్కోవాల్సి వస్తుంది. అయ్యా నా భార్య చచ్చిపోయింది, భూమిని ఇస్తారా అడగాల్సి వస్తుంది. ఒక చోటుకి వెళ్తే అట్లా అడుక్కోవాలా? కరెక్టేనా? ఇస్తారో అడుగుతున్నాడు కదా, అడగాల్సిందే. వీడు ఎలక్ట్రీషియన్ అడగాల, బుడ్డిని అడగాల అంటే అడుక్కోవాల్సిందే. ఏదైనా మన ప్రాంతం కోసం మన పరిస్థితి అంతే. కానీ ఇది మంచిది, ఇది చాలా మంచిది. వి యాక్సెప్టెడ్ ఎటర్నల్ లైఫ్. శ్రమను అనుభవించినా సరే కావాలని అడుగు పెట్టాం. అందుకే అంటున్నాడు ప్రవక్త గారు, సీ హీ యాక్సెప్టెడ్ ఎటర్నల్ లైఫ్. మోసెస్ ఎస్టీమ్డ్ the reproach of Christ greater treasures than all the treasures the world had. Moses esteemed that the greatest. Now the rich man did it. ఈ భూలోకం సంపద కన్నా దేవుని నిమిత్తమైన గొప్ప నింద చాలా మంచిది, ఇంకా చాలా భాగ్యమని పొందబోతున్న మహిమతో పోలిస్తే ఎంత అనుకొని ముందుకు సాగాడు చూసారా, అక్కడే ధనవంతుడు అయిపోయాడు. ఇదే మనందరం పేదోళ్ళమే. మాసిదోనియా 2.0 అని పెట్టాలి మనకి. అయినా సరే మన బలహీనత మనం బలవంతులము, మన అప్పుల్లోనే మన ఐశ్వర్యవంతులము, కరెక్టేనా? మన అనారోగ్యాల్లోనే ఆరోగ్యవంతులము. క్రీస్తు గుండా జరుగుతున్న కార్యాలు ఇవన్నప్పుడే, ఇవన్నీ వదులుకొని వచ్చినప్పుడే చూడండి. నాకు ఆ మోషకులు ఆ మాట మాట్లాడినప్పుడు ఐ వాజ్ వెరీ టచ్డ్. నిజంగా కదల్చబడు. అయ్యా మా స్థానాన్ని చూపుతున్నావు నువ్వు, మేము దేన్ని వదులుకొని వస్తున్నాము? అయ్యా స్థానికంగా ఉన్నవారే తప్పు కాదు, బంధుత్వం వదులుకుంటున్నారు. ఎంతోమంది హిందుత్వ అనుభవం పోకడుతో ఆచారం వదులుకుంటున్నారు, సంఘశాఖ పోకడ వదులుతున్నారు. మీరు అవన్నీ వదిలేసుకొని పక్కకు వస్తున్నారు, మామూలుగా రావడం లేదు. మీరు ఎటర్నల్ లైఫ్ అడుగు పెడుతున్నారు, రాగలుగుతున్నారు. వాళ్ళంతా సాధ్యం కావాలి. ఆ కులాల్లో చదువు బయటకు వచ్చారు మీరు, ఆ యొక్క కన్యాచారం మతంలో చదువు బయటకు వచ్చాం మనం, ఊరు పోకడలో చదువు బయటకు వచ్చాం మనం. ఒకప్పుడు ఊరి మీద అది మేకల గొర్రెలు కోస్తున్న అందరూ పోయి తెచ్చుకున్నారా లేదా? తెచ్చుకోలే? మాట్లాడండి. ఇప్పుడు కొంతమంది తెచ్చుకుంటున్నారు. దేనికి? మనకు తెలియకుండానే శ్రమైతే శ్రమ, బరువు అయితే బరువు, ఖర్చు అయితే ఖర్చు, కరిగిపోతే కరిగిపోతే మనం తెలియకుండానే ఎటర్నల్ లైఫ్లోకి మెల్లగా అడుగులు పెడతా వచ్చాం. నిత్యజీవ మార్గాలు అక్కడ ఉంటాయి. కాంప్రమైజ్ అయ్యే వాళ్ళ దగ్గర నిత్యజీవం ఉండదు, రాజీ పడే వాళ్ళ దగ్గర నిత్యజీవం ఉండదు. దేవుడి యొక్క నింద కొరకు ధైర్యంగా నిలబడే వారి దగ్గర నిత్యజీవం. బైబిల్లో అందరూ అలాగే చేశారయ్యా, తమ కోసం తమ బ్రతకలే, దేవుడి యొక్క నింద అనుభవించడానికి ప్రజల కొరకు బ్రతికారు, ప్రజలతోనే తిరిగారు. అలాంటి వారిని దేవుడు ఎలా వాడుకున్నా మీరు చూడగలగారు. బైబిల్లో చూడండి, బర్నబాను ఒక వ్యక్తి ఉంచాడు, గమనించు. అపోస్తల కార్యము 4:36 చూడు, జాగ్రత్తగా వచ్చు. 4:36 కుప్రాలో పుట్టిన లేవీయుడొకడు యేషేబను ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అనే అర్థం ఇచ్చు బర్నబాను పేరు పెట్టి ఉండేది. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు, అంటే అతను చూస్తేనే హెచ్చరిక కనబడుతున్నాడు. ఎందుకు? ఆయన చేసిన కార్యాలు అలాంటివి. తర్వాత చూడ, ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదాల యొద్ద పెట్టెను. అపోస్తుల పాదాల దగ్గర పెంచినాడు. ఓకే, ఇది చేయడం వల్ల ఏమైంది? ఇప్పుడు ఆయనకి ఇది చేస్తే ఏమొస్తుంది చెప్పండి. ఆయన కంటే ఇప్పుడు ఏమైనా ఉందా? లేదు. ఇప్పుడు ఏమైనాడు? పేదోడైపోయింది. లేదా? ఉన్న సర్వస్వం అంతా ప్రాణాపరంగా పోయబడ్డాక ఏముంటుంది? ఇంకా పేదవాడే తన కనీస అవసరం కూడా తీర్చుకునే పరిస్థితి జారిపోయిపోయినాడు. అంతేనా కదా? ఇప్పుడు ఇతను ఏం చేయాలి? మరి దేవుడు ఏదో విధంగా ఎత్తారగా. దేవుడు అన్నాడు కూడా ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు కదా. నువ్వు ఇస్తున్నావు అనుకో, దేవుడు తీసుకుంటే చెయ్యి కింద ఉండదు, దేవుడు చెయ్యి కింద ఉండకూడదు ఎప్పుడు కూడా. ఆయన చెయ్యి మళ్ళీ పైన ఉండాలంటే ఆయన ఇచ్చేవాడు కానీ తీసుకునేవాడు కూడా వెళ్ళాలంతే. ఇప్పుడు ఇదే వ్యక్తిని ఎలా వాడుతున్నాడు చూడండి. తర్వాత అదే అపోస్తల కార్యం 11 చూడండి, 22 వచనం. వారిని గూర్చిన సమాచారం సంతోషించి ఇప్పుడు సమస్తమంతా ఇండియాలో చదువుకోండి, సమస్తమంతా ప్రాణార్పణంగా పోయబడిన ఈ వ్యక్తిని దేవుడు
తన సువార్త పరిచర్యలో బలమైన హెచ్చరింపుల విధానాల్లో ఒక గొప్ప సాధకంగా వాడుకున్నాడు ఆయన. మీరు వింటున్నారా? తర్వాత దేవుడు ఖాళీ వదిలేలే. అంత సమర్పణ జీవితాలు కలిగి 10 మంది కోసం నివసించగలిగేటువంటి గుణ స్వభావం ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా వాడుకుంటాడు ఆయన, ఖచ్చితంగా వాడుకుంటాడు. చాలా మంది వాడబడకపోవడానికి దేవుడు ఎన్నికలు లేకపోవడం గల కారణం ఏంటంటే ఇలాంటి త్యాగ సమర్పణ గుణశీల లేకపోవడమే. హక్కున పట్టుకుని అలాగే ఉంచుకునేటువంటి ఆ కురిత చేయగలమని దేవుడు ఎన్నడూ వాడుకోడు. కానీ వ్యక్తిని చూడండి, అంతే. అక్కడ మనకు 4వ దినం కనబడుతుంది, మొత్తం ఇచ్చిన పాదం దగ్గర పెట్టి అయిపోయింది స్టోరీ కథలు అనుకుంటాం. బట్ తర్వాత అత్యంత బలంగా తన సేవ పరిచయంలో వాడుకుంటున్నాడు ఆయన, హెచ్చరికల విషయంలో వాడుకుంటున్నాడు ఆయన, చాలా గొప్పగా వాడుకున్నాడు అతన్ని. అది ఎక్కడికి వెళ్ళా సరే అతను చేసినటువంటి కార్యాలు గొప్ప సాక్ష్యం సంఘాల్లో. తర్వాత చూడండి, కంటిన్యూ చదవండి. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు, మంచి పురుషుడు ఆయన. బహుజనులు ప్రభువు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్పునకు వెళ్ళి అతనిని కనుగొని అంతియోకయకు తోడుకొని వచ్చాను. చాలు. ఆ తర్వాత వ్యక్తి వాడబడిన విధానం చెవులు పట్టించుకుని ఓన్లీ ఇచ్చేసాడు, పెట్టేశాడు, అక్కడ వరకు పురుషులు పెడతారు. కానీ తర్వాత మళ్ళీ దేవుడు ఎలా నిలబెట్టుకుంటాడో చూడండి. అత్యంత గొప్పదైన స్థితిలో అతను వాడుకున్న పరిస్థితి కనబడుతూ ఉంటుంది. మీరు వినగలుగుతున్నారా? ఆమేన్. దేవుడు ఎన్నడూ కూడా తన నిమిత్తమై ప్రజల కొరకు తమకు ఇవ్వబడిన వరాలు వాడుకొని ఎదుటి వారి కోసం నివసించిన వారిని ఒంటరికి ఎన్నడూ వదలలేదు. విశ్వాసంలో బలహీన అవ్వడమే మన పొరపాటైంది, కానీ అన్ని విషయాలు జయించింది. అలాగే మనం బ్రతికితే ఎవరి కోసం బతకాలా? దేవుడి నిమిత్తమై ప్రజలందరి కోసం బతకాల. దేవుడి నామ ఘనతార్థమై 10 మందిని బ్రతికించడం కోసం బతకాల. వెనక్కి తిరిగి చూసుకుంటే ఒకరోజు జీవితంలో మరణ చేయబడినప్పుడు ఖచ్చితంగా గడి వస్తుందని ప్రవక్త గారు చెప్పాడు, ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. వెనక తిరిగి చూసి ఏం చేసినా, ఆ పిల్లకాయలకు పెళ్లి చేసినా, అది ఇవే ఈ పనికి మళ్ళీ చంద్ర ఏం కనవడం అందరు చేస్తారు. మళ్ళీ అయితే ఆటోమేటిక్ అయితే కాలం వచ్చినప్పుడు అవి జరగాల్సి జరుగుతాయి. ఏం లేట్ అవ్వదు. దేవుడి సమయం కరెక్ట్గా ఉంటుంది. గాడ్స్ టైమింగ్ ఇస్ వెరీ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఏం పొరపట్లేదు. కానీ ఎదుటోడి కోసం, బలహీనుల కోసం సంరక్షించబడటం విషయం ఏం చేస్తామని చూసుకుంటే మాత్రము కొంత లిస్ట్ ఉండాలి మన దగ్గర. అడిషనల్ సీట్లు లేకపోయినా సరే ఒక పేపర్ అని నింపండి, ఒక పేపర్ అని నింపండి, 1-2 పాయింట్లతో ముందుకు పోము. దాట్స్ వాట్ ద రియల్లీ కౌంట్స్. అదే లెక్కలో తీసుకుపడుద్ది. మన చింత ఎప్పుడు కూడా ఎదుటివారి గురించి ఉండాలా, మన ఆలోచన ఎదుటివారి గురించి ఉండాలా, మన ప్రార్థన ఎదుటివారి గురించి ఉండాలా. పౌలు గారు తిమోతి గురించి చెప్తాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక త్వరగా 2వ అధ్యాయం 19వ వచనం. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ యొద్దకు పంపుటకు వేగంగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. ఎందుకు తిమోతినే? కారణం ఉంది అక్కడ. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడునో నా యొద్ద లేడు. తిమోతి ఎలాంటి వాడు తెలుసా? ఆ సంఘం వారి యొక్క క్షేమ విషయం ఎలాగైనా చింత కలిగిన వాడు. వారు ఏమైపోతున్నారో, ఎలా ఉంటున్నారో, బలపడుతున్నారో లేదా, వారు బాగుండాలి, దేవుడి శక్తులు ఎదగాలి, వారు ఖచ్చితంగా వరాలలో ఎదగాలి, సంఘ క్షేమమూర్తి కలగాలి, ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మను పొందాలి. వారిని గూర్చిన చింత తిమోతికి చాలా ఎక్కువ. పరిశుద్ధులు అందరూ కూడా తమ గురించి తాము ఆలోచించుకున్న వారు దే ఆర్ సెల్ఫ్ డినయల్. తాము ఏమై ఉన్నామో తమ తుళీకరించుకొని ఎదుటివారి క్షేమము, ఎదుటివారి మేలు, ఎదుటివారి యొక్క ఎదుగుదల, దాని గురించి ఆలోచన కలిగే వారు దేవుని బిడ్డలంతా. పౌలు గారు అంతే చూసామా? మోషే అంతేనా? మోషే ఇప్పుడు ఆ రాజకీయ అధికారాలన్నీ వదిలి బయటకు వచ్చి దేని కొరకు? ప్రజల కొరకే. కానీ ఇట్లా చేస్తే గౌరవాలు ఉంటాయన్న సంగతి దేవుని బిడ్డల కంటే రాజకీయ నాయకులు ఎక్కువ తెలిసిపోయింది. కరెక్టేనా? రాజకీయ నాయకులకు ఎక్కువ తెలిసిపోయింది. వాళ్ళు ఎక్కడ ఉంటారా, మన కోసం వచ్చిండ్రు అన్న పలానా రెడ్డి అన్న ఇక్కడికి వచ్చిండన్నా, మన కోసం వచ్చిండన్న. వాడు వెనకాల ఒక పాట రాస్తాడు, ఇక దాన్ని షార్ట్స్లో పెడతాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతాడు, ఇక మామూలు కూడా వస్తుంది. రాజకీయ నాయకులకు కూడా తెలిసిందయ్యా, కానీ దేవుని బిడ్డలకి దీని విలువ తెలియలేకపోయింది.
అక్కడ నిత్య జీవంలోనికి ప్రవేశించినటువంటి యాక్సెప్టెన్స్, అంగీకారం ఉందన్న విషయాన్ని ప్రవక్త, బైబిల్, ఎంతో మంది పరిశుద్ధులు మళ్ళీ చెప్తున్నా కూడా మనం పక్క వాళ్ళ కోసం నివసించడం మాత్రం ప్రారంభించలే. అసలు ప్రారంభమే జరగట్లే. మొదటి సమానం నేను నా ఇల్లు, నా తిండి, నా పిల్లలు, నా భార్య, నాదే నడుస్తుంది. నాకు మళ్ళీ పాట గుర్తొస్తుంది. నాకు పాట తెలుసుగా, నేను నా ఇల్లు, నా అందరూ బాగుంటే చాలు నాకు. అప్పుడేమన్నా కానీ ఈ రకాల మన గురించి మనం ఎంతసేపు ఆలోచిస్తాం. నేనేమంటే మిమ్మల్ని మీకు ధృవీకరించుకోవాలండి, మీతో పాటు కలిసి అనేకలు పట్టుకొని తీసుకెళ్ళిపోతాం. కొంత ఇరుక్కుంటుంది, కొంత అడ్జస్ట్మెంట్ అవసరం ఉంటుంది, కొన్ని సమస్యలు వస్తాయి, కొన్నిట్లలో మనకు సౌకర్యాలు ఉండవు, బాధలు ఉంటాయి, కానీ కలుపు పోసుకోకపోదాం. నీ మట్టుకు నువ్వు నివసించుంటుంది. గుర్తుపెట్టుకోండి, ఈ బైబిల్లో ఉన్న మర్మాలన్నీ ఎరుగు. ప్రవక్త చెప్పిన 100% మొత్తం అంతా గ్రహించు. దేవుడితో వాడు ముఖాముఖి అనుభవం తెచ్చుకుని ఇంట్లో వేగానే తెచ్చిపెట్టుకో. కానీ పక్కడి కోసం నివసించినంత మాత్రాన అప్పటి వరకు కూడా నీకు నిత్య జీవం రాదు. ఇద్దరు దేవుడి ప్రవక్త చెప్పింది ఆమేన్. అది జరగకుండా నువ్వు ఎన్ని చేసినా రాదు. ఎదుటోడి కోసం నివసించడం రాగలగాల. ఎదుటోడి కోసం నివసించి రావాలంటే ముందు క్రీస్తు కోసం నివసించాలి రావాలి. క్రీస్తు కోసం నివసించేటువంటి సమర్పణ ఉన్నప్పుడు ఆ క్రీస్తులోనే ఆ క్రీస్తు ఆజ్ఞ వెంబడి ఇతరుల కోసం నివసించడం అలవాటు అవుతాం. అదే నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏదో మనం అనుకున్నట్టు పొందుకునేది కాదు. ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. అందరికీ సాధ్యం కాదు. ఇప్పుడు వింటున్న మీరు అందరూ ఫలభరితం కాలేరు, కానీ దేవుని బీజంగా మీరు కొంతమంది ఉన్నారు, వారు ఖచ్చితంగా ఫలభరితం అవుతారు. ఆ బీజం ఉన్నవారు ఖచ్చితంగా 10 మంది కోసం బతకడం ప్రారంభిస్తారు. మళ్ళీ 10 మంది కోసం బతుకుంటే గర్వాలు రాకూడదు. అవునా? ఇప్పుడు నా వల్ల ఒక 10 మంది సాయం కలిగింది, ఇక నాకేమొస్తాయి? ఆబ్వియస్లీ కొమ్ములు వస్తాయి. కరెక్టే కదా? ఆ వల్ల బతుకుతున్నావు బ్రదర్ నువ్వు, ఆ వల్ల బతుకుతున్నావు నువ్వు మళ్ళీ గర్వరాగానే మొత్తం ఎగిరిపోయాయి. చేసిందంతా పోయింది, మొత్తం అంతా బుడిదలో పోసుకున్నట్టు అయిపోయింది. కాదు కాదు, అక్కడ ఏం ఆలోచన ఉండాలా? నువ్వు లేకపోయినా సరే ఆ ప్రజలు దేవుడు నిలపగల సమర్థుడు. కానీ వారు నిలిపి వారికి మేలు చేయడంలో నిన్ను వాడుకున్నాడు. నీ ధన్యత. సహాయం ఇశ్రాయేలుకు దేవుని బిడ్డలకు ఎక్కడి నుంచాలో వస్తుంది. నువ్వు కాకపోతే బండ నుంచాలో వస్తుంది. కానీ వాడబడ్డావు చూడు నువ్వు, దేవుడు కృప, నీకు ధన్యత. అంతే. అయ్యా నువ్వు వాడుకున్నావు, నాకు వందనాలు ఆయన, నా బ్రతికింత చాలా అనుకోవాలి. అంతేగాని నా వల్ల బతుకుతారు మీరు అంతా, నేను చెప్తే నా దగ్గర నేర్చుకుని నాకే చెప్తారా మీరు? నువ్వు కాకపోతే ఇంకొకరితో చెప్పిస్తాడు. గాడిదంతో బోధ చేయిస్తాడు ఆయన. బిడ్డల్ని ఎప్పుడు కూడా వదలడు ఆయన. కాబట్టి వాడబడుతున్నా చూసారా, కృతజ్ఞమైందాం, మంచి ఫలాలు లభిస్తూ ఉంటాయి. దేవుడు అన్నప్పుడు దీనుల్ని, మల్పుల్ని, బలహీనుల్ని, విధవరాలను, అన్నదల్ని ఎన్నడూ చేయదున్నాయి. వారిని కాపాడుకుంటాడు. వారిని కాపాడుకుంటూ వాడబడదామయ్యా. ఏముంది, నీ ఇంట్లో నీ కొడుకు అవసరం వచ్చిందని ఖర్చు పెట్టకపోయినావు. 10 మందికి ఉపయోగపడినప్పుడు ఫస్ట్ ఆ బుక్ స్టార్ట్ ముందు పేపర్ స్టార్ట్ చేయండి. ఏ పేపర్ అది? ఎదుటి వాళ్ళ కోసం నివసిస్తున్న పేపర్ స్టార్ట్ చేద్దాం. పేపర్లో చాలా దగ్గర కొనుక్కోరు. ఫస్ట్ పేపర్ పెట్టుర్రి, ముందు రాయి ఒక్కొక్కటి రాసి ఒక అడిషనల్ షీట్ వస్తే చాలయ్యా, పాస్ మార్కులు వస్తే చాలు. అట్లీస్ట్ 100 వస్తే మంచిదే, పాస్ వస్తే మరీ మంచిది. అంతేనా కదా? ముందు చేద్దాం. దట్స్ వాట్ ఇట్ మేక్స్ ఇన్ టు ద రియల్ కౌంటింగ్. కరెక్టేనా? తిమోతి గురించి అదే అంటాడు. తిమోతి ఎదుటి వారి గురించి, మీ గురించి ఇతనిలాగా చింతపడిన వాడు ఇంకొకటి అది లేడు. పౌలుగా చెప్తున్న సాక్షులే అంత గొప్ప చింత కలిగింది వారి యొక్క క్షేమ విషయమై, వారు బాగుండాలన్న సంగతి విషయమై. దేవుడి పరిశుద్ధులు ఎప్పుడు కూడా తమ గురించి తాము ఎప్పుడు చింతపడలే, ఎప్పుడు ఇతరుల గురించి చింతపడతారు. మీకు మరో ఉదాహరణ చూపిస్తారు. దానియేలు గ్రంథం చూడండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం చదవండి. మొదటి వచనం. దర్యావేషు కల్దీయులమైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మీయాకు సెలవిచ్చి తెలియజేయనట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథాల వల్ల టైం దగ్గరకు వచ్చేసిన సంగతిని దానియేలు గారు గ్రహించేశారు. తర్వాత చూడండి. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని, తలపైన ధూళి పోసుకొని ఉపవాసం ఉండి ఎవరి కోసము?
తన కోసం కాదు ఇది, తన కోసం అనుకున్నారు. దానిలో ఏ పొరపాటు లేదు, దానిలో ఏ బలహీనత లేదు. దానిలో ఖచ్చితంగా నిత్యము సేవించున్న దేవుడి చేత రక్షించబడిన పరిపూర్ణుడైన ఆయన చేస్తున్నటువంటి ఆ ఉపవాసం దేని కొరకు? తన ప్రజల నిమిత్తమైనటువంటి దేవుడు నిర్ణయించిన కాలం సంపూర్తి కావాల్సి వచ్చింది. వారి విషయంలో దేవుడి యొక్క చిత్తం ఏముండదో కనిపెట్టడానికి ప్రయత్నాలు అవి. తన కోసమైనటువంటి చింత కాదది, అక్కడ ఉన్న ప్రజల కోసం చింత అని అంటారు. చూడండి ఆ ప్రార్థన చూడండి, నేను అని ఉండదు. తర్వాత చూడ ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపములను చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా మహాత్మ్యమ కలిగిన బేకరులకు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని వారి ఎలా నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యోదయా దేశములందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునైన చెడుతనమందు ప్రవర్తించు. చాలు. ఇప్పుడు చూడండి, దేవుడి యొక్క ఆజ్ఞలు పాటించుట మానేడు. దానియలు ఎక్కడ? దుష్టుడు పాము ఎప్పుడయ్యాడు? దానియలు అయ్యాడా? కానీ మేము మానేసామయ్యా, మేము తప్పిపోయామయ్యా, మేము అన్నామయ్యా అన్నాను అనుకోండి. ఈరోజు సంఘం ఎట్లుందంటే, అయ్యా మేము పాపులమయ్యా క్షమించయ్యా అన్నాం అనుకో. తర్వాత బయట ఒక సిస్టర్ వచ్చి, అన్న నువ్వు చేసిన తప్పు మేము చేయలేదు, మేమే మనకన్నా నువ్వు అనుకో, నీతో పాటు మమ్మల్ని జోడించుకుంటున్నావు అన్న పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఆశ్చర్యమే. కానీ వారి చింత తమను గురించి కాదు, సకల ప్రజల గురించినటువంటి చింత జరుగుతూ ఉంది దానియలు అందరిలో. దానియలు ఎల్లప్పుడూ తన ప్రజల గురించే ఎక్కువగా ఆలోచన కలిగిన వాడు, తన గురించి తను పట్టించుకోలే. అదే జతపక్షి ఇర్మియా కూడా అలాంటి వాడే. ఇర్మియా కూడా చూడండి, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 'నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీల ఊటగాను ఉండునుగాక. ఎవరి కోసం అది? ఆయన కోసమా? లేదు, తన సహోదరుల నిమిత్తమై తన విషయంలో అనేకుల కొరకైనటువంటి కన్నీరు. అసలే ప్రవక్త ఇర్మియా గారికి ఒక పేరు. ఏం పేరు అది? వీపింగ్ ప్రాఫిట్, ఏడుపు ప్రవక్త. మామూలు ఏడుడు ఆయన, ప్రజల కోసం ఏడుస్తున్నాడు ఆయన. తన కోసం ఏడిచిన కన్నీరు ఎంత మాత్రం కాదది. కానీ ప్రజలకు అర్థం కాదు. మీకు విషయం చెప్పనా? మీకు షాకింగ్ న్యూస్ చెప్తాను. ఎదుటి వాళ్ళ కోసం చింత లేకపోతే, ఎదుటి వాళ్ళ కొరకు ప్రార్థన చేయకపోతే, ఎదుటి వాళ్ళ కొరకైనటువంటి భారం మీరు లేకపోతే, ఎదుటి వాళ్ళ యొక్క జీవితాలు సులభతరం చేయాలని దేవుడు మీకు ఇచ్చిన అధికార ఆ గిఫ్ట్లు మన వరాలు మీరు వాడకపోతే, అదొక అత్యంత భయంకరమైన పాపం అనే సంగతి చాలా మంది తెలియదు. నా మాట మంచిగా. ఒకవేళ మీరు ఎదుటి వారిని గురించి, ఎందుకంటే మనకి మనం బంధువులమయ్యామని చెప్పింది చదివే గుర్తుందా? ఎదుటి వారి సంరక్షించడానికి మనం బంధువులమయ్యాం, మన ఇళ్ళని వారిని చేర్చుకోవడానికి బంధువులమయ్యాం మనం. ఇది మన ఆజ్ఞ. ఇది ఇప్పుడు ఆజ్ఞగా ఉన్నటువంటి ఈ సంగతుల్లో కనుక దేవుడి బిడ్డలమైన మనము ఎదుటి వారి భారాలు మోసుకోకపోతే, ప్రార్థన చేయకపోతే, ఎదుటి వారి పట్ల చింత లేకపోతే, ఆ మట్టుకు నేను బాగుంటే చాలు, ఇక ఎవరు ఏమైనా పర్వాలేదు అనుకున్నావా, అది అత్యంత ఘోరమైన పాపం. దీని గురించి ఎవరు మాట్లాడతారంటే సమూయేలు ప్రవక్త మాట్లాడతారు. చూడండి, 2వ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆయన చెప్తున్న ఆ మాట చూడండి, ఆర్టికులేషన్, ఆ చెప్తున్న విధానంలోనే మీరు సంగతి గ్రహించగలుగుతారు. ఆయనను విసర్జింపకుడి, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన. వినండి ఏమంటున్నాడు? ఎవరు మాట పలికింది? ఎవరు? ఆయన నా మట్టుకు నేను మీ గురించి ప్రార్థన ఆపేసిందా? యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడనగుదును. ఓ అవునా? ఎదుటివాడి గురించి నేను చింతపడకపోతే, ప్రార్థన చేయకపోతే, వాడి భారం పోయకపోతే యెహోవాకి విరుద్ధంగా పాపం చేశారా? ఎందుకంటే యెహోవా నియమము
ఒకటి భారాలు కూడా మోసుకోవడం మీదే పెట్టబడ్డది. దాన్ని కొంతమంది అంటారు, మీరు ఒకటి భారాలు కూడా మోసుకోండి, ఈలాగున క్రీస్తు నియమాన్ని నెరవేర్పు జరిగించగలరు. నువ్వు ఎదుటి కోసం భారం లేదా నీలో? ఎదుటి పైకి లేపాలన్న కోరిక లేదా? ఎదుటి వారి గురించి చింత లేదా? ఎదుటి వారి గురించి ప్రార్థన లేదా? నువ్వు యెహోవాకి విరుద్ధంగా పాపం చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవక్త సమీరుగా చెప్తున్న మాట. చాలామంది మేము బాగుంటే చాలు, మా కుటుంబం బాగుంటే చాలు, మేము భక్తులు చాలు, మిగతా వాళ్ళని దేవుడు వాళ్ళని నిలబెట్టుకునే దేవుడు సమర్థుడు, దేవుడు చూసుకుంటాలి అనుకుంటాడు. కానీ నువ్వు చేయవలసినటువంటి నీ యొక్క పరిధిలో ఉండే కార్యాలన్నీ చేయాలా. అది ప్రార్థన అయినా సరే, సహాయమైనా సరే, అగ్నిలో నుంచి లాగిపోయినటువంటి క్రియ అయినా సరే. అది చేయకుండా దేవుడి దగ్గర నువ్వు నీతిమంతులు పేరు పొందుకుంటారా? నిత్య జీవానికి అది మార్గమా? అది ఎన్నడూ కాదే. అసలు అలాంటి అవకాశాన్ని దేవుడు ఏర్పాటు చేసి పెట్టాల. ఖచ్చితంగా అని అంటాడు సమయం ప్రవక్త, నా మట్టుకు నేను కనుక మీ గురించి ప్రార్థన చేసి ఆపేసిందా, మీకు విరుద్ధంగా పాపం చేసామని కాదు, నేను మీకు నేను సహాయం చేయడం ఆపేసిందా, మీకు నేను పాపం చేసినట్టు కాదు. ఎవరికి? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, నేను తీయను, ఎందుకంటే మళ్ళీ అదే చెప్తున్నాడు అయితే మళ్ళీ మీకు ఏమని. కొంతమంది ఆ దినాన దేవుడు నిలబెట్టి, నేను చెరసాల్లో ఉండగా నన్ను చూడడానికి వచ్చింది, నాకు వస్త్రాలు ఇచ్చింది, ఆకలి కొనగా నాకు తిండి పెడుతుంది. అయ్యా మీరు ఎప్పుడు పెట్టామయ్యా అంటే, ఈ నా చిన్నవారిలో ఒకటి చేశారు కాబట్టి నాకు చేసినట్టు అన్నది. ఇప్పుడు ఎదుటివారి గురించి ప్రార్థన చేయకుండా, ఎదుటివారి గురించి భారం లేకుండా, ఎదుటివారి యొక్క జీవితాలలో వారి బరువులను సులువుగా చేయకుండా నీ మట్టుకు నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు ఎవరికి విరుద్ధంగా తప్పుదం చేస్తున్నావు? యెహోవా నియమానికి, యెహోవాకి విరుద్ధమైన పాపం అది. అది అత్యంత ఘోరమైన పాపం అది. ప్రవక్తలు భయపడ్డ దాని గురించి ప్రవక్తలు ప్రస్తావిస్తున్నారు. నేనే మానేసినా సరే ప్రవక్తలైన నేనే యెహోవాకు విరుద్ధంగా తప్పు చేసిన అవుతున్నా, పాపం చేసిన వాళ్ళు అవుతున్నారు. ప్రవక్తలు అలా మాట్లాడుతున్న మన సంగతి ఏంటయ్యా? మనం తప్పించబడతామా? ప్రవక్తలంతా గొప్ప వాళ్ళతో పోల్చుకునే వ్యక్తులు కూడా కాదు మనం, అస్సలు కాదు. ఇక దేవుడితో పోల్చుకోవడానికి అసలు సంబంధం లేదు. ఆ ముచ్చటే ఉంది, ఆ ఊసే వద్దు. ప్రవక్తలు భయపడిపోతా ఉన్నారయ్యా, మిమ్మల్ని గురించి నా ప్రార్థన ఆపేస్తే కనుక యెహోవా విరుద్ధంగా పాపం చేసి అవుతుంది. ఎప్పుడు ఒకటి గురించి ఎప్పుడు ప్రార్థన చేయొద్దు, అది పరిశుద్ధాత్మ విరుద్ధంగా పాపం చేసినప్పుడు వాడి గురించి ప్రార్థన చేయదు. కరెక్టేనా? బైబిల్లో ఉన్న మాటేనా? ఆ ప్రత్యేక సందర్భాల్లో తప్ప, దేవుడు చేయొద్దని చూపిస్తే తప్ప ఇక ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చేసి తీరాలి. అమెరికా గురించి ప్రార్థన చేయొచ్చా? ఇప్పుడు చేయకూడదు. ఎందుకంటే అమెరికా ఈ వర్తమానం ధృవీకరించింది. అమెరికాకి ఇంకా ఎలాంటి హోప్స్ లేవు. ప్రవక్త అంటాడు కదా, ప్రకటన 17:18 అమెరికా ఖచ్చితంగా మిళితమై ఉంది. ఆ శిక్షలో అది కూడా మిళితమై ఉన్నటువంటి విషయం. ఖచ్చితంగా ఎదుటివారి యొక్క పాలిభాగస్తున్నటువంటి వాళ్ళకి సగతులు మనము, నా లైఫ్ నేను, నా ఉద్యోగం నేను, నా వ్యాపారం నేను, నా ఇల్లు కట్టుకుని నేను, నా పని నాది, నాది నాది నాదని కూర్చున్న ప్రతి చోట మనకు మరణం తప్ప మరో ఇంకోటి ఉత్పత్తి అవుతుంది. నేను తమిద గురించి విన్నారుగా, ఎంత అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉంది అమ్మాయి. చనిపోయినప్పుడు అనేక మంది ఆ వస్త్రాలు అంగిలు పట్టుకుని వచ్చి చూపిస్తున్నాయి. వారు కన్నీరు కాల్చిన విధానం చూస్తూ ఉంటే ఆమె చేసిన మేలుడు ధర్మకార్య సత్క్రియలు కనబడతా వచ్చి 10 మంది కోసం బతికిన వ్యక్తులు ఎన్నడూ దేవుడు వదలలేదయ్యా. దే ఆర్ వెరీ రిచ్ ఇన్ క్రైస్ట్. బహుశా వాళ్ళకి డబ్బులు ఉండకపోవచ్చేమో, ఖరీదైన వస్తువులు కనబడకపోవచ్చేమో, క్రీస్తు మనస్సు విషయంలో మాత్రం బాగా ధనవంతులు. దేవుడి బిడ్డలందరూ అలాంటి ఆలోచన విధాలు కలిగిన వాళ్ళు. దేవుడు ఎప్పుడైతే చేస్తాడు, ఎదుటి వారిని కాపాడడం కోసం మనల్ని కాపాడిండు ఆయన. ఎదుటి వారిని బాగు చేయడానికి మనల్ని బాగుపరిచింది ఆయన. పేతురు గారు ఏమంటాడు, పేతురు మొదటగా నువ్వు స్థిరపడు, తర్వాత నీ సహోదరి స్థిరపరచు. ఎందుకు పేతురు స్థిరపరిచినాడు? మొదటిగా పేతురు ఒక్కడే కావాలని కాదు, పేతురు వల్ల ఇంకా అనేకులు స్థిరపరచబడాలి. అనేకుల యొక్క స్థిరపరచబడు అనే కార్యం సంపూర్తి అవ్వాలంటే ముందు ఈయన స్థిరపరచబడాలి. ఇంతమందిని ఎందుకు ఎన్నుకున్నాడు ఇక్కడ? మనము ఇంకంత అనేకులు ఎన్నుకోవాలి కాబట్టి, అనేకులు పిలవాలి కాబట్టి, అనేకులకు క్రీస్తు ప్రేమ ప్రకటించబడాలి కాబట్టి. ఊరికే ఎన్నుకున్నాడా? ఓ నువ్వు ఒక్కడిగా చాలు పెట్టా, నువ్వు తప్ప నాకు ఇంకోరొద్దని చెప్పి అన్నాడా? మనం అనుకుంటున్నాం అట్లా. కానీ మనల్ని వెలిగించి దేనికి? అనేకమైన దీపాలు వెలిగించడానికి. ఈ ప్రత్యక్షత దేవుడి యొక్క ఎన్నికల ప్రతి బిడ్డ గ్రహించగలిగినాడు. ఆదికాండం యోసేపు దగ్గర ఉంటుంది చూడండి, ఆయన మాట ఉంచాడు. ఆదికాండం 45:5 చూడండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు దుఃఖపడద్దు. అది మీకు బాధ కలనివ్వకండి. మీకు ఇది
ప్రాణ రక్షణ కొరకు దేవుడు ముందుగా నన్ను పంపించెను. మిమ్మల్ని అందరినీ బతికించడం కోసం ముందు నన్ను బతికించింది ఆయన. యోసేపు చెప్తున్న మాట చూడండి అయ్యా, నేను ఎందుకు బతికాను, నేను ఎందుకు ముందుగానే పంపబడ్డాను ఈ స్థలంలోకి, ఎందుకు నేను రాజుగారు ఉండే స్థలంలో ఎందుకు నిలబడగలిగాను, నాకు ఎందుకు ఈ ఘనత కలిగింది, మీరు బ్రతకడం కొరకు నన్ను బతికించాడు ఆయన. మీరు దీన్ని బట్టి సిగ్గుపడద్దు, బాధపడద్దు, మీ ప్రాణ రక్షణ కొరకు జీవము కాపాడబడుటకై దేవుడు నన్ను కాపాడాడు అంటున్నాడు ఆయన. ఈ ప్రత్యక్షత అందరికీ ఉంది దేవుని బిడ్డలకు. ఎండే మెసేజ్ చెప్పుకుంటే ఇప్పుడు ఈ తరంకి లేదు. నన్ను ఎన్నుకునేది అనేకులు ఎన్నుకోవడానికి, నన్ను కాపాడేది అనేకులు కాపాడడానికి, నన్ను వృద్ధిపరచేది అనేకులు వృద్ధిపరచడానికి, నాకు వరాలు ఇచ్చింది అనేకులకు వరాలు పంచడానికి, నాకు భారాలు ఈజీగా మోసుకోగలిగే గొప్ప శక్తిని ఇచ్చాడా, అనేకుల భారాలు సులువు చేయడానికి ఇచ్చాడు నాకు. కానీ ఎవ్వరి భారాలు నేను మోయట్లేదు, ఏ కుటుంబ బాధ్యత నేను తీసుకోలేదు, ఏ సహోదరి బాధ్యత నేను తీసుకోలేదు. నా మట్టుకు నేను బతుకుతున్నాను. దాని గురించి మాట్లాడతలేదు దగ్గర. ఈ లోకంలో జీవనోపాధి గలవాడమై ఉండి నానాటికి తిండి లేకుండా సహోదరుని బట్టి చూసి నువ్వు ఏం చేయాలి, ఆ బలహీనవాన్ని అప్పుడే చేర్చుకోగలగా. ఇది లేదు ఈ రోజు. నేను అందరినీ సోమరులు చేయమని చెప్పట్లే. సోమరిగా ఉండి తినడానికి ఉన్న వ్యక్తులు ఎప్పటికైనా తొలగిపోతారు. వాళ్ళు యేసుప్రభు వెంబడి అచ్చగా 2 సంవత్సరాలు ఏమయ్యారు, వెళ్ళిపోతారు. ఎక్కువసేపు ఉండరు వాళ్ళు. ఈ ఫేక్ గా ఎక్కువసేపు సంఘంలో ఉండలేరయ్యా. నిజమైన బీజాలే బలంగా నిలబడగలుగుతాయి. ఫేక్ ఎప్పటికైనా తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎప్పటికైనా ఊడిపోద్ది. మేబీ ఎండాకాలం ఉంటుంది, చలికాలం ఊడిపోవాల్సిందేగా. తుమ్ము రాక తప్పదు, ముక్కు ఊడిపోక తప్పదు. ఈ ఫేక్ ముక్కులు ఎప్పుడైనా పోతాయి. కానీ నిజమైన బీజం కలిగిన వారు మాత్రం ఉంటారయ్యా. నువ్వు నీ ఇద్దరు నుంచి సహాయం ఇచ్చేటప్పుడు బహుశా ఒక 10 మందికి ఇస్తుంటే దాంట్లో 2 నీతిమంతులున్నా చాలు. ఆ 2 నీతిమంతుల మేలు కొరకు ఈ 8 మందికి మేలు కలగ తప్పదు. నువ్వు 8 మందిని చూసి ఫెయిల్ అవుతుంది, ఎందుకు అవసరమా, ఇచ్చుడు అవసరమా, చేసుడు అవసరమా, నువ్వు 8 మందిని చూస్తున్నావు, నేను ఆ 2ని చూస్తున్నా. నాకు 8 మంది మీద దృష్టి లేదు, నాకు ఈ 2 మీద దృష్టి ఉంది. ఈ 2కి మేలు కలుగుతుందిగా, ఇది చాలు. ఈ 2కి మేలు కలగట్లో ఈ 8 మంది కలిగే మేలు వృధాయిన పర్వాలే, ఇక్కడ నాకు సరిపోతుంది. ఎదుటి వారి కోసం బ్రతకకుండా నువ్వు ఏ బైబిల్లో ఏ పరిశుద్ధులను తీసుకో. తమ కోసం తాము ఎన్నడూ కూడా బద్దెలాడింది ఉండదు, తమ కోసం తాము ప్రార్థన చేసుకుని ఉండదు, తమ కోసం తాము కష్టపడింది ఉండదు. ఎదుటి వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ఎస్తేరు రాని చూడండి, 30 దినాల సమయం ఉంది. ఆలోకంత రాజు దగ్గరికి వెళ్తే చచ్చిపోద్ది, రాజదండం చూపించబడితే బతుకుద్ది. ఒక చాలా ప్రమాదకరమైన ఆట. కరెక్టేనా? డేంజరస్ సిచ్యువేషన్. అదెంత డేంజరో అబ్రహాము లోతును గురించినటువంటి ఆ ఇంటర్సెసరీ విజ్ఞాపన ప్రార్థన అంతే డేంజర్. ఆయన ఏమంటారు తెలుసా, అయ్యా ధూళి కానీ మట్టి కానీ చూడండి, ఆయన చూడండి మాట ఆదికాండంలో 18-20 వచ్చిన ఆ మాట బాగుంటుంది చూడండి. ఆయన ఎట్లా ఆ లోతును కాపాడడానికి మెల్లగా దేవుడు సమీస్తాడు చూడండి. ఆమెకు ముందు ఒక మైక్ ఇవ్వండి. చదవగా మైక్ ఎందుకు? అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుష్టులతో కూడా నీతిమంతులను మైక్ ఇచ్చిన ఉపయోగం లేకుండా నేను సౌండ్ పెంచి పెట్టా. నాశనం చేయుదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా? ఓకే. దానిలో ఉన్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనం చేయకుండా ఉంటావా? ఓకే. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగును గాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమగును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదు. 50 మంది ఉంటే నేను క్షమించేస్తానులే అన్నాడు. తర్వాత సంభాషణ చూడండి. అందుకు అబ్రహాము అంటాడు, ఇదిగో ధూళియు, నేను ధూళి లాంటి బూడిద లాంటి నేను ప్రభువుతో అలాంటి నేను ప్రభువుతో మాట్లాడ తెగిస్తున్నాడు. చూడండి ఎంత మునుకున్నాయ్యా. ఇదేం నెగోషియేషన్ స్కిల్స్, ఎంత చక్కటి బేరమాడి తెలివితేటలో ఆయన ఎంత చెప్తున్నాడంటే, అయ్యా నాకు తెలుసు నేను ఎవరినో, నేను ధూళి లాంటి బూడిద లాంటి అయినా నీతో మాట్లాడడానికి తెగించి ముందుకు వస్తున్నాను. అంత తెగింపు దేనికి? ఆయనకి ఏమి తెలుసు? బూడిద అని తెలుసు, దూరం తెలుసు. దేవుడు మళ్ళీ బూడిదగా ధూళిగా చేయగలుగుతాడని కూడా తెలుసు.
అయినా సరే లోతును కాపాడుటకు ఎస్తేరు కదా ఒక ప్రమాదకరమైన సిచ్యువేషన్ పరిస్థితి పెట్టబడదు, అట్లా అబ్రాహాము నిలబడుతున్నాడు అక్కడ. నేను దుల్లు అంటుండే తెగిస్తున్నాడితో మాట్లాడడానికి. ఇద్దునది అంటాడు, ఏమంటాడు, ఇంకొక మార్గం శోధిస్తా, ఏమనుకోకు, బుద్ధి లేని బుద్ధిమంది కలిగి క్షమించేయి అంటాడు. నిజంగానే ఆ దేవుడితో వారు సంభాషించినప్పుడు అబ్రహాం లాంటి వ్యక్తిని చూస్తున్నప్పుడు తన కోసం తాను చేసినటువంటి ఆ సంభాషణ కాదు, లోతు కోసం చేసింది. అదే లోతు యొక్క సంపదను భార్య పిల్లలు అందరిని ఎత్తుకొని కొలగొట్టుకొని పోతూ ఉంటే వారిని కాపాడే ప్రయత్నంలో కూడా అబ్రహాం ఒక్కడే పోయిండా, కుటుంబం అంతా తీసుకుపోయిండా? హలో, అబ్రహాం ఒక్కడే పోయిండా అంటే ఒక్కడంటే తనతో పాటు స్నేహితులు పోయిరా, కుటుంబం తీసుకొని పోయిండా? తనతో పాటు ఒక 5 మంది స్నేహితులు వేసుకొని పోయిండు, అవునా? పోయినప్పుడు ఆ రాజ్యంతో అందరు 4-5 రాజ్యాలతో యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధం జరుగుతూ ఉండగా వెనకాల గుర్తురాదా, వెనకాల భార్య ఉంది, సడన్ నాకేమైనా అయితే ఎట్లా, నన్ను జరిగితే నాకు కాలేమని తిరిగితే ఎట్లా, అసలే వాగ్దాన పుత్రుడు వచ్చేస్తాడు ఎట్లా అని ఏ ఆలోచన కలిగి లేడు ఆయన. వెళ్ళాడు, ప్రాణం పెట్టే స్థాయికి వెళ్ళిపోయినాడు ఆయన. కరెక్టేనా? ఎవ్వరు కూడా దేవుడి యొక్క పరిశుద్ధులు తమ కోసం తమ నివసించిన వారిగా లేరు. దావీదును చూడండి, ఆ గొప్ప సంహారం దూత చంపడానికి వచ్చి కళ్ళ మీద నిలబడగానే అడ్డుగా చేతులు చాపి, ఈ బిడ్డలు చంపాలనుకుంటే నన్ను చంపేసి వెళ్ళిపోము అంటాడు. తన ప్రాణాన్ని అడ్డం పెట్టాడు ప్రజల కొరకు. పొరపాటు తమతో ఉత్పత్తి ప్రారంభమైనప్పటికీ కూడా తనకైతే సమస్య లేదు కదా, సంహారం ఆయన దగ్గర రావట్లేదు కదా, ప్రజల్ని చంపుతుందిగా. అయినా సరే ప్రజలు మాత్రమే చంపుతున్నా కూడా ప్రజలు చంపనివరే, అడ్డం పెట్టి అయ్యా నన్ను చంపిన అదే ప్రజల దగ్గరికి వెళ్ళమంటాడు. కరెక్టేనా? దావీదు స్వరం మనకి ఇద్దరు గుర్తురావాలా? యోనాతాను తన కోసం తను బతికాడా? ద మోస్ట్ ఇది సెల్ఫ్లెస్ లైఫ్ అంటే తనకంటూ తాను ఏది ఆలోచించుకోకుండా నిస్వార్థమైన జీవితం జీవించింది ఎవరై అంటే యోనాతానే. సౌలు తర్వాత రాజు ఆయనే, సౌలు కుమారుడేగా. సౌలు తర్వాత రాజు అవ్వాల్సినాడు. తాను తన స్నేహితుడికి దేవుడు ఎన్నికను చూసి నువ్వే రాజు, నేను మంత్రి అని చెప్పుకుంటున్నాడు ఆయన. తను తగ్గించుకుంటున్నాడు అక్కడ, తన ప్రాధాన్యత తీసివేసి దేవుడు ఎన్నికకు అధిక స్థానం ఇస్తూ ఉన్నాడు. తన కోసం తను బతికిన వాడు కాదు ఆయన. చివరికి అదే దావీదు కొరకు ప్రాణాలు పెట్టే స్థాయికి వెళ్ళిపోయినాడు. పెట్టాడా? ఆ తర్వాత కదా యోనాతానుకు బదులుగా మెఫీబోషెతు లాంటి వ్యక్తులకు దావీదు ఒక గొప్ప బహుమానాలు ఇవ్వడం జరిగింది. మీరు బైబిల్లో ఏ దేవుడు చదివినప్పుడు ఏ క్యాండిడేట్ అని చూడండి, వారి కోసం వారు బ్రతకలా, వారి కోసం వారు బ్రతికిన వారి యొక్క అంతం ఎప్పుడు చండాలంగా జరిగింది. కానీ ఎవరి అంతములైతే నిత్య జీవంతో కూడుకొని ముగించబడ్డాయో వారందరూ కూడా వారి కోసం వారు బ్రతకలే. పక్క వాళ్ళను ప్రేరేపించడానికి, బలపరచడానికి, స్థిరపరచడానికి, సంరక్షించడానికి, కాపాడడానికి, వారి శిలువ కాడి యొక్క బరువులు సులువు చేయడానికి బతికారు వాళ్ళంతా. ఇదే నిత్య జీవానికి మార్గమా? ఆమేన్. నువ్వు నేను నిత్య జీవాన్ని పొందాలంటే నీ బ్రతుకు నువ్వు బ్రతికి నిత్య జీవం రాదు. నువ్వు మొత్తం కొండను పెకిలింపగల విశ్వాసం ఉన్నా, కాల్చబడ్డానికి శరీరం అప్పగించిన, మర్మములన్నీ ఎరిగిన, దేవుడితో ముఖాముఖ అనుభవం కలిగిన ఎదుటి వాడి కొరకు నువ్వు జీవించడం ప్రారంభించేంత వరకు కూడా నీకు నిత్య జీవం రాదు. ఇది ప్రోక్తంగా చెప్పిన మాటగా. Until you will not receive the eternal life, but when you start that day, remember, జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ప్రారంభించిన ఆ దినం నుంచే ఎదుటివాడి కోసం బతకాలి. ఎదుటి కోసం ఎవరి కోసం బతకాలా? ఊరు అలకొరు కాదు. ఎవరి కోసం బ్రతుకుట వలన క్రీస్తు నామ ఘనపరచబడుద్దో, ఎవరి కోసం బ్రతుకుట వలన దేవుడి యొక్క ప్రణాళిక చిత్తం నెరవేర్పు జరుగుద్దో అక్కడ మన బ్రతుకుడ జరిగినప్పుడు నిత్య జీవం మనదే. ఆ కాలం మన తిరగతల మనల్ని మనం అందరూ ఒకరినొకరు కలుసుకోబోయేది వీళ్ళే. నా మాట వింటున్నారా? మీరు ఒక 2 వ్యక్తులు కలిసిరా, ఎవరుంటారా అక్కడ? తమ కోసం కాకుండా వేరుల కోసం బతికిన వాళ్ళే రేపు పొద్దున అక్కడ కలుసుకునే ఆ స్థానంలో మనమందరూ అడుగునట్లుగా దేవుడి కృప మీ అందరి పైన కనుగరించబడుగా. మోకరించుంటే ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం మనందరూ కూడా క్రియ చేయనట్లుగా ప్రార్థన పూర్వకం ముందు సాగిపోదాం. ఇంకో భాగం ఉంటుంది, అది దేవుడు అనుగ్రహించిన కొద్దీ మనం ముందు సాగిపోదాం. మన మధ్యలో సోదరులు సంవత్సరంగా ప్రార్థన చేస్తాం. సర్వశక్తిమంతుడా నా తండ్రి, స్తోత్రముల ప్రభువా, ప్రభా నాయన తండ్రి, అయా అమూల్యమైనటువంటి కృపలో ప్రభా నాయన
అయ్యా నా తండ్రి ఇదిగో ప్రభా దివ్యమైనటువంటి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మరొక మారు ప్రభా నా తండ్రి నీ స్వరాన్ని నువ్వు వేసినందుకు నాయన తండ్రి నీ యొక్క గొప్ప ప్రభుల మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు ఓ ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా మేము నా తండ్రి నీలో భాగముగా ఉండి అయ్యా అధికమైనటువంటి భాగాన్ని మేము పొందుకోనున్నట్లుగా ప్రభా అయ్యా నా తండ్రి నీ సంతోషములు మేము పాలుభాగస్తులమగునట్లుగా ప్రభా అయ్యా నా తండ్రి నీ వాక్యాన్ని మాకు అనుదినం నువ్వు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు నా తండ్రి ఓ ప్రభానైనా తండ్రి అయ్యా ప్రభా నీ యొక్క కుమారులు ప్రభానైనా పరిశుద్ధులు తండ్రి ప్రభా ఏ విధముగా నిత్య జీవాన్ని కలిగి ఉన్నారో ప్రభానైనా తండ్రి వారిలో నిత్య జీవం ఎలాగ క్రియ చేసి ఉన్నదో ప్రభానైనా తండ్రి ఇదిగో నాయన ఈ కాలం వర్తమానం ద్వారా నువ్వు తెలియజేసినందుకు వందనాలు ప్రభా అయ్యా నా తండ్రి ఇదిగో ఇతరుల కొరకు జీవించుటే నిత్య జీవం అని నీ ప్రవక్త ద్వారా నువ్వు పలికించున్నావు ప్రభా ఓ నాయన తండ్రి నాయన ఇదిగో మేము కూడా ప్రభా నాయన తండ్రి ఇదిగో ప్రభా ఈ కాల వర్తమానం ప్రకారముగా ప్రభా అయ్యా క్రీస్తు ఆత్మ యొక్క నియమమును బట్టి ప్రభా నాయన తండ్రి అయ్యా ఇతరుల కొరకు జీవిస్తూ ప్రభా నాయన ఆ యొక్క నిత్య జీవమును ప్రభా ఆరంభించి ప్రభా నాయన తండ్రి దానిలో పరిపూర్ణమగునట్లుగా కొనసాగడానికి కృప దయచేయండి నా తండ్రి నిజంగా ప్రభా మా జీవితం యొక్క ఆ శర్మాంగ దశకు మేము వచ్చినప్పుడు ప్రభా అయ్యా మేము వెనక్కి తిరిగి చూసుకునేటప్పుడు ప్రభా నాయన ఇదిగో ఇతరుల కొరకు జీవించినటువంటి ఆ సందర్భాలను మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు అయ్యా మా జీవితంలో నిజంగా సంతోషాన్ని ఇచ్చే సంగతులు అవి ఉంటుండదు ఓ దేవానైనా నిజంగా ప్రభా ఆ నిత్య జీవము ప్రభానైనా నా తండ్రి ఎలాగో మమ్మల్ని నడిపించి ఉన్నదో ప్రభా ఆ జ్ఞాపకాలు మాకు మధురమైనటువంటి తీపి జ్ఞాపకాలుగా ఉంటుంది ప్రభా ఇదిగో వాటి ద్వారా మాత్రమే ప్రభానైనా తండ్రి ఆవలి గట్టున ప్రభా అయ్యా నాయన తండ్రి సంతోషకరమైన ప్రవేశాన్ని మేము కలిగి ఉంటున్నాము ప్రభానైనా తండ్రి గురి కృపను బట్టి ప్రభా అనేకమైన సంగతులు మేము చూసి ఉన్నాము ప్రభానైనా తిమోతిలోను ప్రభానైనా తండ్రి ఓ బర్నబాలలో ప్రభానైనా తండ్రి ఇదిగో మోషేలోను అబ్రహాము యేసోపులోను ప్రభానైనా తండ్రి ఓ ప్రభానైనా అయా దావీదులోను ప్రభానైనా అయా ఇతరుల కొరకు జీవించినటువంటి విధానాలు మేము చూసి ఉన్నాము ప్రభా యేసోపులోను మేము చూసి ఉన్నాము మా తండ్రి అయా నిజంగానే ప్రభానైనా తండ్రి అయా వారి యొక్క ఖాళీ స్థలాల్లో నిలబడినటువంటి వారే ఉన్నారు ప్రభా అయా నిజంగా ప్రభానైనా మరణకరమైన పరిస్థితుల్లో కూడా ప్రభా వారి ఇతరుల కొరకు జీవించి ఉన్నారు ప్రభానైనా అయా నిజంగా ప్రభా అనేకుల భారాలు ప్రభానైనా తగ్గింపబడి మా ప్రభానైనా తన నిత్య జీవంలో వారి ప్రభావ వారికి ప్రవేశము కలుగునట్లుగా ప్రభానైనా మేము ఇతరుల భారాలు మొయిట్లో ప్రభానైనా సిద్ధ మనసు కలిగిన వారిగా మమ్మల్ని చేయమని నిజముగానైనా తండ్రి ఇతరుల కొరకు జీవించుట్లో సంతోషం ఉంటుంది ప్రభా అయ్యా నువ్వు ఇతరుల కొరకు ప్రభునైనా ప్రాణమునే పెట్టుకున్నావు ప్రభా అయ్యా మంచి వారి కొరకు కాదు కానీ ప్రభునైనా చెడ్డవారి పాపములు చేసి నశించుచున్న వారి కొరకు ప్రభా నువ్వు నీ ప్రాణాలు పెట్టి ఉన్నావు ప్రభునైనా అయ్యా శత్రువులు వంటి మా కొరకు నువ్వు నీ ప్రాణములు పెట్టి ఉన్నావు ఎందుకు మంచి వారి కొరకు నీతివంతుల కొరకు ప్రాణము పెట్టిన ప్రభా అయ్యా సరైన ఉద్దేశముగా ఉంటుంది కానీ నాయన నా తండ్రి ఓ ప్రభా నాయన ఎన్నికలైన మా కొరకు పాపులైన నీచులైన మా కొరకు ప్రాణం పెట్టి ఉన్నావు ప్రభా అయ్యా నాయన నిజముగా మేము కూడా ప్రభా నీ ప్రేమను కలిగిన తండ్రి అయ్యా నాయన దీనుల కొరకు నశించిపోతున్న వారి కొరకు ప్రభానైనా వారి రక్షణార్థమై ప్రభానైనా తండ్రి అయ్యా ప్రభా పౌలు గారు మాట్లాడిన ప్రకారముగా ప్రభానైనా ఇదిగో ఈ నా సహోదరుల కొరకు శక్తమైతే ప్రభానైనా క్రీస్తు నుండి వేరు చేయబడి శాపగ్రస్తుల ఒకటికైనా నేను సిద్ధమైన చెప్పిన మాట తండ్రితో ప్రభానైనా అబ్రహాం అయితే తన యొక్క సహోదరుడు యొక్క కుమారుడిని లోతును రక్షించుట కొరకు ప్రభానైనా ఎలాగున ప్రభానైనా తండ్రి ధైర్యం చేసి ఉన్నాడో సర్వోన్నతులతో మాట్లాడుటకు ప్రభానైనా తండ్రి అతను ఎలాగ తెగించి ఉన్నాడో ప్రభానైనా ప్రభానైనా ఇర్మియాను ప్రభానైనా దానియేలును ప్రభానైనా అలాగే అనేకుల యొక్క రక్షణ కొరకు ప్రభానైనా వారి పాపముల పరిహారం నిమిత్తమునైనా తండ్రి మీ సన్నిధిలో ప్రభానైనా తండ్రి కన్నీరు కాచి ఉన్నారు విజ్ఞాపన చేసి ఉన్నారు మొరపెట్టి ఉన్నారు వారి కొరకు కాదు కానీ నా తండ్రి ఇతరుల కొరకు వారు చేసి ఉన్నారు ప్రభా అయ్యా మేము కూడా నాయన తండ్రి ఇతరుల యొక్క నిత్య జీవము కొరకు ఇతరుల యొక్క రక్షణ కొరకు నాయన అయ్యా ఇతరుల ప్రభా అనేకులు తప్పింపబడి రక్షింపబడినట్లుగా అగ్నిల నుండి లాగబడినట్లుగా ప్రభా నాయన తండ్రి అయ్యా అనేకులకు నీ ముఖ దర్శనము కలుగునట్లుగా ప్రభా నాయన అనేకులకు ఆశీర్వాదములు కలుగునట్లుగా ప్రభా నాయన వాడబడే ప్రజలుగా ఓ ప్రభా ఖర్చు అయిపోయే ప్రజలుగా మమ్మల్ని దీవించు తండ్రి ప్రభునైనా ఓ ప్రభునైనా తండ్రి అయ్యా తుప్పు పెట్టి పోవడం కంటిన కూడా నా ప్రభునైనా అయ్యా వాడబడి కరిగిపోవడం మేలని తండ్రి అటువంటి నిజముగా ప్రభునైనా అయ్యా వాడబడి కరిగిపోయే ప్రజలుగా మీరు మమ్మల్ని వచ్చుకొని ఆ యొక్క నిత్య రాజ్యములో మా ఫలం అధికమగినట్లుగా ప్రభునైనా అనేకుల భారాలు పోయేవారమే మేము ఉండాలి ప్రభునైనా
ఖర్చు అయ్యే వారిగా మేము ఉండాలి ప్రభా. ఆ నిత్య జీవము మన ప్రభా సరిగ్గా పనిచేసేలాగా మమ్మల్ని దీవించాలి. సంగతుల మీరు మమ్మల్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మీ నిజమైన ఆత్మచేత మమ్మల్ని పరిపూర్ణంగా నింపమని ప్రార్థిస్తున్నాము. స్వార్థ పని చేయట్లోను ప్రభానైనా నాయన తండ్రి ఇతరుల భారములు బయటలోను ప్రభా అనేకుల యొక్క ఆడిన ప్రభు సులువు చేయటంలోను ప్రభానైనా ప్రభానైనా తండ్రి అయ్యా అనేకులు బలవంతులు కొట్టుకున్నట్లుగా ప్రభానైనా అనేకులు ప్రభా తప్పింపబడి రక్షింపబడినట్లుగా ప్రభా అయ్యా ఎక్కడ ప్రభా ఈ నిత్య రాజ్య సంబంధమైనటువంటి ప్రభానైనా ప్రయాణంలో ఏ విధముగా సహాయం పడగలమో ప్రభా ఆ విధంగా సహాయపడుతున్న ప్రభా అయ్యా నా తండ్రి మీరు మమ్మల్ని కూడా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. నీవు ఎవరినైనా వాడుకోవడానికి సమర్థుడివే ప్రభా. అల్పులమైన మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభా. ఎన్నిక లేని మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నీ చేతిలో ప్రభానైనా అయ్యా నాయన నువ్వు బలహీనుల ప్రభానైనా బలముగా వాడుకున్నటువంటి దేవుడు ప్రభా. అయ్యా నాయన నేడులో ప్రభానైనా నీ చేత వాడబడాలని ప్రభా మా సహోదరులు మాతో కూడా ఆ నిత్య రాజ్యములు ఉండినట్లుగా అయ్యా నాయన మేము నీ చేతి పరివారముగా వాడబడాలని ఆశిస్తున్నాము ప్రభానైనా. అయ్యా నాయన ఆ నిత్య సంతోషముల ప్రభానైనా అయ్యా నాయన వారి సంతోషములు మేము కూడా పాలుభాగస్తులకు ఉన్నట్లుగా అయ్యా మమ్మల్ని కూడా నువ్వు వాడుకోమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఆ విధముగా ప్రభానైనా ఆ నిత్య రాజ్యపు సంతోషములోను ఆ నిత్య జీవములోను ప్రభా ఇదిగో ఒకరిని బట్టి ఒకరము సంతోషించినట్లుగా ఒకరి ముఖములు ఒకరము చూసుకుంటూ ప్రభానైనా తండ్రి అయ్యా మేము ఆనందపడినట్లుగా ప్రభానైనా ప్రభా ఒకరి జ్ఞాపకాలు ఒకరికి ప్రభానైనా అయ్యా నా తండ్రి ప్రభా ఆ సహోదర ప్రేమను ఉత్పత్తి చేయనట్లుగా ప్రభా ఒకరి కొరకు ఒకరు జీవించడం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మేము ఇంటినే వర్తమానాలు మారే ప్రభానైనా శరీరధారగున్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి నీ ఆత్మను మాకు అనుగ్రహించి ప్రభా ఈ కాలపు వెలుగులు ఈ వర్తమానంలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాము. నిజంగా ప్రభానైనా దీన్ని ప్రారంభించగలిగే కృప మాకు ఇచ్చేయండి. దీన్ని ప్రారంభించి వృద్ధించే కృపను ప్రభు మాకు అనుగ్రహించండి. అంతం వరకు గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి. మీరే మాకు తోడుగా ఉండి ప్రభానైనా తండ్రి నీ ఎందు మాకు అధికమైన భాగమును అధికమైన ఫలము కలుగునట్లుగా ప్రభా ఆ యొక్క నిత్య జీవంతో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాము. నీతి సూర్యుడా సర్వశక్తి మా సహోదరుడు చేసిన ప్రార్థనతో మేమందరం కూడా ఏకీభవిస్తాం. నీ మాటలు సూటిగా సరళముగా సామాన్యంగా ప్రభు మమ్మల్ని సంధించి ఉన్నవి. మా కోసం మేము బ్రతుకుటలో ఏది లేదు కానీ నీవు ఎలాగైతే నీ కోసం నువ్వు బ్రతకక సకల జనుల కోసం నువ్వు బ్రతికి నీ ప్రాణం ఇచ్చి ఉంచువు అదే రీతిగా మేమును కూడా సకల ప్రజల కొరకు ప్రాముఖ్యంగా నీ నామము ఘనపరచబడుటలో నీ చిత్తము నెరవేర్పు జరిగించబడుటలో ఎవరైతే ఉండి ఉన్నారో వారి కోసం ప్రభు బ్రతికించబడుటలో ఖచ్చితమైనటువంటి ప్రభు నిత్య జీవం దాయకుండా చూస్తాము. నిత్య జీవానికి మార్గాలు ప్రభు మరొకరితో ప్రభు నేను ముడిపెట్టి ఉన్నటువంటి ఈ యొక్క సంగతులు చూసినప్పుడు ఎదుటి వారిపైన మాకున్న బాధ్యతలని బరువులను అంతేకాకుండా ప్రభు వారి గురించి మేము చేయవలసినటువంటి ప్రార్థనలు కలిగి ఉండవలసిన చింతలను గురించి మేము చూస్తున్నప్పుడు ప్రభు గడిచిన కాలం అంతట్లో మేము ఎంతగానో వృధాగా పోలిచ్చాం ప్రభు. ఎంతగానో ప్రభు మమ్మల్ని గురించి మాత్రమే మేము ఆలోచించుకోగలిగాం నాయన. మా సొంత కార్యాలకు అధికమైన సమయాన్ని కేటాయించాం ప్రభు. ఇది మొదలుకుని దయచేసి నాయన మేము నీరు వలె నివసించుటలో నాయన ఎదుగుటలో కృప చూపించమని ప్రార్థన చేస్తాం. మా వలన అనేకులు బ్రతుకున్నట్లుగాను దాని ఆరాధన బ్రతికించబడుతున్నప్పుడు మేము వాడబడుతున్నందున కృతజ్ఞతలు జీవించినట్లుగాను మీ ప్రియమైన బిడ్డలకు కలుగు మేలుల ప్రభు ఆ మాధ్యమాలుగా మమ్మల్ని పాత్రలకు నిలబెట్టబడిన కృప చూపించమని నిత్య జీవములకు వారసులైనట్లుగా పరిపూర్ణమైనటువంటి ఆ సిద్ధపాటుతో కూడుకున్నటువంటి ఒక దినాన లెక్కలోకి తీసుకోబడే కార్యాలు అధికముగా కనబడి భాగ్యత ఇచ్చారు నాయన. ప్రాణాత్మరంగా పోయబడినటువంటి వారు అనేకుల్ని పరిశుద్ధులు అందరూ అలాగే చేస్తూ వచ్చారు. ఇంకా లెక్కకు మించిన అనేకులు ప్రభు తమను గురించి తాము ఆలోచించడం మాని ఎదుటి వారిని గురించి ఆలోచించినప్పుడే వారు వెలుగు సంబంధులుగా మలచబడినారు. మేము అలా ఆవాలని ఆశపడతా ఉన్నాము. అడ్డుగా ఏది ఉన్నదో, అడ్డుగా ఎవరున్నారో, అడ్డుగా ఏ స్వభావం ఉన్నదో, అడ్డుగా ఏ పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మా ఇద్దరికి దూరం చేయమని ప్రార్థిస్తాం. నీ వలె మారడానికి మాలో ఏది అడ్డుగా నిలబడకుండా ఉండే భాగ్యం దయచేయడం. నీ అద్భుతమైన కృప దయచేసి ఎదుటి వారి కొరకు నివసిస్తూ నిత్య జీవాన్ని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరు పొందుకునే భాగ్యం దయచేయమని జరగలేని ప్రేమ మందులు కూడా తోడుగా ఉండమని ఆ ప్రేమ మందులు కూడా ప్రతి ఒక్కరు కూడా పరమనైనా నీ లేఖనానుసారంగా గొప్పవారు అనబడినట్లుగా పరిచారకులు ఉండే భాగ్యం దయచేయమని పరిచారం చేస్తున్న చిన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి.
ఎన్నో మార్లు ప్రభు ఆహార త్యాగాలు కూడా చేసిన బిడ్డలు ఉన్నారు. అవును తండ్రి, ఈ బిడ్డలు చేస్తున్న దాన్ని ఎంత మాత్రం పోగొట్టుకోరు నాయన. వారు పొందుకునే ఆ ప్రతిఫలం ఒక దినాన వారు ఖచ్చితంగా రుచి చూస్తారని నమ్ముతారు. కనుక చూపండి, నీ ప్రేమైన బిడ్డని కాపాడండి. ఈ మాటలు వినబోతున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ నిత్య జీవపు మార్గాల సంబంధమైన క్రియలు వారు ఉత్పత్తి భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తారు. కుడికి నిడమగంతో రక్షింపమరియు, ప్రేమవంతులు కూడా తోడుగొండమరియు, ఆ ఆహార పదార్థాలు పరిశుద్ధపరచమరియు, తయారు చేసిన వారి జ్ఞాపకం చేసుకోమరియు, తిరిగి మా గృహాలకు ప్రభు ప్రయాణమైపోవచ్చుండగా నీ కాపుదల భద్రతలో క్షేమంగా మా గమ్యస్థానానికి చేరేటువంటి నీ సర్వోన్నతమైన సంరక్షణ దయచేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి కూడా దీవించును గాక. ఆమేన్.